డెమో క్లాస్ చూశారు కదా! నిన్న డెమో క్లాస్ చూశారు కదా! ఈరోజు ఫస్ట్ క్లాస్ అండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఫ్యాకల్టీని. అలాగే ఈరోజు ఫస్ట్ క్లాస్ తీసుకుంటారు. అలాగే మన మీ ఫ్రెండ్స్ ఉన్నా రిఫర్ చేయండి కొద్దిగా. థ్యాంక్ యూ అండి. సార్ స్టార్ట్ చేయనా? ఓకే. ఓకే, స్టార్ట్ చేయమంటారా? ఫైన్. ఓకే, ఫైన్. ఓకే, స్క్రీన్ షేరింగ్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. నిన్న మనం ఏం చూసుకున్నాము? బేసిక్గా మనకి ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ ఏంటి, క్లౌడ్ సర్వర్స్ ఏంటి, అసలు మనకు టాపిక్స్ ఏమున్నాయి, అసలు డేటా ఇంజనీరింగ్లో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఏడిఎఫ్లో ఏమున్నాయి, డేటా బ్రిక్స్లో ఏమున్నాయి, ఇవి డిస్కస్ చేసుకుందాం కదా. రైట్, ఇవే కదా మనం డిస్కస్ చేసుకుంది. ఇదే కదండి మనం డిస్కస్ చేసుకుంది. ఏడిఎఫ్లో ఏమున్నాయి, అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఏముంటాయి, డేటా బ్రిక్స్లో మనం ఏం యూస్ చేసి మనం డేటా ఫిల్టరైజేషన్ చేసుకుంటాము, అండ్ మనకి ఏమేం కావాలి. రైట్, మనం అలా ఏంటి నిన్న ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ ఎలా ఉంటాయో చూసాం. రైట్, మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా. ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్లో ఫస్ట్ మనకి ఏంటి, విండోస్ సర్వర్స్ ఉండాలి, విండోస్ సర్వర్స్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి సీక్వెల్ అయితే సీక్వెల్, లైనెక్స్ అయితే లైనెక్స్, అది యూస్ చేసుకొని డేటాబేసెస్ క్రియేట్ చేసుకుంటారు. ఇన్ ద డేటాబేసెస్ మనకి డేటా అనేది క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేస్తారు. రైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో ఉంటాయని చెప్పాను. ఫైల్స్ అండ్ టేబుల్స్లో ఉంటాయి. రైట్, మీకు ఆన్ ప్రిమిసెస్ స్ట్రక్చర్ అర్థమైంది కదండి నేను చెప్పింది, లేదా రిపీట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఆన్ ప్రిమిసెస్ స్ట్రక్చర్లో మనకి డేటాబేస్ స్ట్రక్చర్ అర్థమవుతే మీకు మిగతా డేటాబేసెస్లో ఏముంటాయి, ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, నిన్న మనం ఏం చెప్పుకున్నాము, ఆన్ ప్రిమిసెస్లో ఒక సర్వర్ ఉంటుంది. సర్వర్ ఆన్ టాప్ ఆఫ్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాము, విండోస్ అనేది. అంటే మిగతా ర్యామ్ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. ఓకే, ర్యామ్, సిపియు, మెమరీ, ఇలా డిఫరెంట్ మనకి ఫిజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ మిషన్లో ఉంటాయి. ఆ మిషన్లో మనం ఏం చేస్తాము, ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం, ఓఎస్లో సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం, సీక్వెల్ సర్వర్లో డేటాబేసెస్ క్రియేట్ చేసుకుంటారు. రైట్, ఇన్ ద డేటాబేసెస్లో మనకి ఏంటి, టేబుల్స్ ఉంటాయి. ఓకే, అదే కదా మీకు చెప్పింది నిన్న స్ట్రక్చర్, విర్చువల్ మిషన్ ఆర్ సర్వర్. ఓకే, ఇందులో మనకి ఏంటి, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, మనకి విండోస్ కాబట్టి విండోస్ అనే ఇస్తాము. రైట్, ఆన్ టాప్ ఆఫ్ ది సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. సీక్వెల్ సర్వర్ ప్లస్ SSMS టూల్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి సీక్వెల్ సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇందులో మనకి డేటాబేసెస్ క్రియేట్ చేస్తాం. రైట్, ఈ డేటాబేసెస్లో టేబుల్స్ ఉంటాయి. ఓకే, టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్లో ఏంటి, డేటా ఉంటుంది. ఓకే, డేటా ఇన్సర్ట్ చేస్తారు. ఎవరు, డెవలపర్స్ ఇన్సర్ట్ చేస్తారు. మీకు ఒకసారి SSMS ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకి ఆన్ ప్రైమ్ సర్వర్స్లో టేబుల్స్ పుల్ చేయాలన్నా లేదా ఫైల్స్ పుల్ చేసుకోవాలన్నా కూడా మనకి ఆన్ ప్రైమ్ సర్వర్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలిసి ఉంటుంది. ఓకే, డేటాబేసెస్లో ఇది సర్వర్ అంటే సీక్వెల్ సర్వర్లో లాగిన్ అయ్యాము. ఇందులో డేటాబేసెస్ ఉంటాయి, డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్. ఇందులో అడ్వెంచర్ వర్క్స్ అనే ఒక డేటాబేస్, ఇందులో టేబుల్స్ ఉన్నాయి. ఇలా ఇంకో డేటాబేస్ తీసుకుంటే ఇంకో డేటాబేస్లో కూడా టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ అయి ఉంటుంది. ఓకే, మనం ఇందులో ఉన్న డేటాని లేదా ఈ టేబుల్స్ని మనం ఏం చేస్తాం, పుల్ చేసుకుంటాం. డేటాని మనం సపరేట్గా ఏం పుల్ చేయం, కాకపోతే టేబుల్స్ పుల్ చేసుకొని డేటాని ఏం చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. రైట్, ఈ ఫార్మేట్లోనే ఉంటుంది. క్లియర్, ఇది ఆన్ ప్రైమ్ సర్వర్స్కి. దెన్ మనకి క్లౌడ్ సర్వర్ కావాలి కదా. క్లౌడ్ సర్వర్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది. ఓకే, క్లౌడ్, మనం ఇక్కడ క్లౌడ్ ఏది యూజ్ చేస్తున్నాం, అజూర్. రైట్, అజూర్ యూజ్ చేసుకుంటున్నాం. రైట్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ అంటే ఏంటి. ఓకే, ఇట్ ఈజ్ ఏంటి, మనకి ఇది ఒక వెబ్ బేస్డ్ పోర్టల్. ఓకే, ఒక పోర్టల్ని యూజ్ చేసుకొని రన్ అవుతూ ఉంటుంది.
ఇక్కడ ఏది ఇన్స్టాల్ చేయము, రైట్? ఇక్కడైతే మనకి ఆన్ ప్రైమ్ సర్వర్స్లో ఏంటిది ప్రతిదీ ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది. అదే క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏది ఉండదు, పోర్టల్లో ఉంటాయి. ఆ పోర్టల్లో మనకి ఏది అవసరం ఉంటుందో అది మనం క్రియేట్ చేసుకుంటాం. ఇలా ఉంటుంది, రైట్? మనం ఏం చేస్తాము, అజూర్ పోర్టల్లోకి వెళ్తే ఇదంతా కంప్లీట్ ఏంటి, ఓన్లీ వెబ్ బేస్డ్ కదా, రైట్? వెబ్ బేస్డ్లో ఏముంటుంది, ఆల్రెడీ రిసోర్సెస్ ఉంటాయి. ఓకే, ఈ పోర్టల్లో ఏముంటాయి, రిసోర్సెస్. మనకి సపరేట్గా ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏం కానీ అవన్నీ రిసోర్స్ ఫార్మాట్లో, అంటే ఇమేజ్ ఫార్మాట్లో కానీ సింపుల్ క్లిక్స్తో ఆ రిసోర్సెస్ని మనం ఏం చేస్తాము, క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసేది ఏది ఉండదు. ఓకే, క్లియర్? ఆన్ ప్రైమ్ సర్వీస్ లాగా క్లౌడ్ సర్వీసెస్లో మనం ఏది ఇన్స్టలేషన్ ప్రాసెస్ చేయం. ఇందులో ఏమేమి చేస్తాము, నార్మల్గా మనం స్టోరేజ్ కావాలి, విఎంకి డేటాబేసెస్ కావాలి, సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా రిసోర్సెస్ ఉంటాయి క్లౌడ్లో. మనకేంటి, ఆన్ డిమాండ్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అంటే 24/7కి మనకి ఆ పోర్టల్లో మనకి ఏది కావాలన్నా కానీ మన డిమాండ్ ప్రకారంగా మన ఏ రిసోర్స్ కావాలంటే ఆ రిసోర్స్ అనేది ఇన్స్టాల్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ రిసోర్స్కి కనెక్ట్ అయ్యి త్రూ ఇంటర్నెట్ తోటి మనం కనెక్ట్ అయ్యి ఆ రిసోర్స్తో వర్క్ చేసుకోగలుగుతాం, రైట్? ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. క్లియర్? క్లౌడ్ అంటే ఇలా ఉంటుంది. మరి ఏంటి దీనికి, ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి దీంట్లో, బెనిఫిట్స్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయో చూద్దాం అసలు. అందులో క్యారెక్టరిస్టిక్స్ అంటే మనకి ఏంటి, ఇందులో యూసెస్ ఏముంటాయి, స్కేలబిలిటీ. ఓకే, మనకి ఎప్పుడైతే అప్పుడు కావాలంటే రిసోర్సెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాన్ని ఏమంటాం, టెక్నికల్గా ఎలాస్టిక్ స్కేలబిలిటీ అంటారు. ఓకే, ఏంటి, ఎలాస్టిక్ స్కేలబిలిటీ అంటే మనకేంటి, మన రిసోర్సెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు అంటే బిజినెస్ ఆ టైంలో లేనప్పుడు డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నిన్న చెప్పాను కదా, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే జరిగినప్పుడు మనకేమవుతుంది, చాలా సేల్స్ పెరిగిపోతాయి ఒకేసారి ఆ సీజన్లో. ఆ సీజన్లో పెరిగినప్పుడు ఏంటి, రిసోర్సెస్ అనేది ఎక్కువగా ఉంటేనే ఆ ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ మనకి స్మూత్గా రన్ అవుతుంది. లేదంటే ఏమవుతుంది, స్లో ఉంటుంది, లేటెన్సీ ఉంటుంది. ఓకే, ఏదైనా క్లిక్ చేసినా కానీ బఫర్ అవ్వడం, లేట్గా బఫర్ అవుతే ఏం చేస్తారు, ఫ్లిప్కార్ట్ కాకపోతే అమెజాన్ ఉందని అమెజాన్లో మీరు వెళ్ళి కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఏంటి, మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రైట్? అలాంటి ఇష్యూస్ రాకుండా, క్లియర్? అలాంటి ఇష్యూస్ కాకుండా మనకేంటి, రిసోర్సెస్ అనేది పెంచుకొని అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అవసరం ఉన్నప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బిజినెస్ లేనప్పుడు తగ్గించుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ స్కేలబిలిటీ. క్లియర్? ఇంకోటి ఏంటి అంటే, ఏదైతే రిసోర్సెస్‌కి వాడుకుంటావో వాటికే మనం అమౌంట్ పే చేస్తాం. ఓకే, ఎంతసేపు యూజ్ చేసుకుంటాం దానికి కూడా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఎంతసేపు యూజ్ చేసుకుంటే అంతసేపు అమౌంట్ పే చేయడానికి. క్లియర్? అండ్ ఇక్కడొచ్చేసి రెసిలియన్స్ ఉంటుంది. రెసిలియన్స్ అంటే మనకి ఏంటి, ఒక సర్వర్ డౌన్ అయిపోతే ఇంకో సర్వర్ అవైలబుల్‌లో ఉంటుంది, రైట్? సర్వర్స్ మనకి ఏమవుతుంది, అన్ని సర్వర్స్ ఒకటే టైంలో ఒకే ఆన్‌లైన్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో అయినా గానీ, క్లౌడ్ సర్వర్స్‌లో కానీ ఏదన్నా మనకి ఇష్యూ వచ్చి ఒక సర్వర్ డౌన్ అయిపోతే అట్ ది సేమ్ టైమ్ ఇంకో సర్వర్ అవైలబుల్‌లో వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఓకే, అదే ఆన్ ప్రైమ్ సర్వీస్‌లో అనుకో, ప్రతి సర్వర్‌ని, ప్రతి మెషిన్‌ని కొనుక్కోవాలి, వాటిని మెయింటైన్ చేయాలి. ఓకే, క్లౌడ్‌లో అలా కాదు, రైట్? మనకి ఏ అయితే సర్వర్స్ వాళ్ళు అలొకేట్ చేస్తారో, బ్యాక్ ఎండ్‌లో వాళ్ళ సర్వర్స్ డౌన్ అయినా కూడా ఇంకో సర్వర్‌కి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. రైట్? ఇలాంటి ఫెసిలిటీస్ క్లౌడ్‌లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మల్టీ టెనెన్సీ. ఓకే, మల్టీ టెనెన్సీ అంటే మనకేమవుతుంది, రిసోర్సెస్ ఎవరెవరు యూజ్ చేసుకుంటారు. అంటే అజూర్ ఇప్పుడు క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ చాలా మటుకు అజూర్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది, గూగుల్ ప్లాట్‌ఫామ్ ఉంది, రైట్? గూగుల్ క్లౌడ్ కూడా ఉంది. ఇలాంటి వాటిలలో ఏమంటున్నారు, అందరూ క్లౌడ్‌కి రండి, క్లౌడ్‌లో బిజినెస్ చేసుకోండి, మేము రిసోర్సెస్ ఇస్తాము, మీరు ఎంతైతే వాడుకుంటారో వాటికి అమౌంట్ పే చేయండి అని క్లౌడ్ ప్రొవైడర్స్ చెప్తున్నారు, రైట్? అలాంటప్పుడు అందరి యూజర్స్ లేదా అందరి బిజినెసెస్ క్లౌడ్‌కి మూవ్ అయ్యాయి అనుకుందాం. క్లౌడ్‌కి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ యూజర్స్ అయిపోతారు కదా!
రైట్? చాలామంది వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ వచ్చింది. అమెజాన్ వచ్చింది. అమెజాన్‌కి సెపరేట్‌గా ఉంది. రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అమెజాన్ వచ్చింది. ఇంకా మిగతా ఏవైనా ఉంటే అవి కూడా వచ్చాయనుకుందాం. వచ్చినప్పుడు ఏంటి 2 బిజినెసెస్‌కి సెపరేట్‌గా ఉండాలి. కాన్‌ఫ్లిక్ట్ అవ్వద్దు. వీళ్ళ డేటా వాళ్ళకి, వాళ్ళ డేటా వీళ్ళకి ఎవరు ఆపరేట్ చేయకూడదు. రైట్? డేటా బ్రీచ్ అవ్వకూడదు. రైట్? అంతే కదా! సెక్యూరిటీ ఉండాలి. రైట్? ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి. ఎవరి యూజర్స్ వాళ్ళు వాళ్ళ డేటా యాక్సెస్ చేసుకోవాలి. రైట్? దట్ ఈస్ కాల్డ్ మల్టీ టెనెన్సీ. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి సెపరేట్‌గా ఏమవుతుంది? యాక్సెస్ అనేది ఇస్తున్నారు. రైట్? ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక అపార్ట్మెంట్‌లో ఒక అపార్ట్మెంట్‌లో చాలా ఫ్లాట్స్ ఉంటాయి. కానీ ఎవరి డోర్ వాళ్ళకుంటుంది కదండీ! అలానే క్లౌడ్‌లో కూడా ఎవరి బిజినెసెస్‌కి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఓకే. సెపరేట్‌గా యాక్సెస్ ఉంటుంది. అన్ని బిజినెసెస్ వచ్చేసి అజూర్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ కదా! అందులోనే క్రియేట్ చేసుకొని, అందులోనే రిజిస్టర్ చేసుకొని మా బిజినెస్‌ని రన్ చేస్తున్నప్పుడు మా డేటాకి సెక్యూరిటీ ఉందా? లేదా? అనేది డౌట్ ఉంది చాలా మటుకు. ఓకే. కానీ ప్రొవైడర్స్ ఏం చెప్తున్నారు? మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ వాళ్ళు హై సెక్యూరిటీ ఫీచర్స్‌లో ఉన్నాయి. సెక్యూరిటీ అంటే డేటా బ్రీచ్ అవ్వడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టార్స్ ఇప్పటికి క్లౌడ్‌కి మూవ్ అవ్వడానికి కొంచెం అంటే ఆలోచిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని మూవ్ అవుతున్నాయి. ఎర్లియర్ ఇంకా ఆల్‌మోస్ట్ 70-80% ఆన్ ప్రైమ్ సర్వర్స్ మీదే నడుస్తున్నాయండి బిజినెస్. 70-80% వరకు బిజినెసెస్ ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లోనే నడుస్తున్నాయి. ఎందుకంటే ఒక డౌట్ ఉంది. ఏంటి? సెక్యూరిటీ కరెక్ట్‌గా ఉంటుందా? లేదా? ఎందుకంటే దిస్ ఈస్ ద థర్డ్ ప్లాట్‌ఫార్మ్ కదా! థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మా డేటా తీసుకెళ్ళి క్లౌడ్‌లో పెడితే డేటా సెక్యూర్డ్‌గా ఉంటుందా? లేదా? అనేది డౌట్. దానికోసం వెండర్స్ ఏం చేస్తున్నారు? ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారంటే మేము సెక్యూరిటీ ఇస్తాం అని అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఓకే. ఇలా వర్క్ లోడ్ అనేది ఈ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఒక సర్వర్ డౌన్ అయినప్పుడు ఇంకో సర్వర్ వస్తుంది అవైలబుల్‌లో. అలానే సెక్యూరిటీ బ్రీచ్ కూడా వాళ్ళు కాకుండా చూసుకుంటున్నారు. క్లియర్? ఇది క్లౌడ్‌లో ఉండే మాక్సిమం ఫీచర్స్. అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి ఇంకా. దీన్ని బేసిక్‌గా మీకు అర్థమయ్యేలాగా కొన్ని ఫీచర్స్ చెప్పాను. ఒక సర్వర్ డౌన్ అయినా ఇప్పుడు ఇక్కడ సర్వర్ డౌన్ అయిందనుకోండి ఆన్ ప్రైమ్‌లో ఒక సర్వర్ డౌన్ అయింది. అప్పుడేం చేయాలి? దీనికి మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో ఇక్కడొచ్చేసి డిఫరెంట్ హెచ్ఏడిఆర్ అంటాం. హెచ్ఏడిఆర్ హై అవైలబిలిటీ డిజాస్టర్ రికవరీ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసుకొని ఆన్ ప్రైమ్ సర్వర్స్‌ని ఆన్‌లైన్‌లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఒక సర్వర్ డౌన్ అయితే ఇంకో సర్వర్ ఆన్‌లైన్‌లోకి రావడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లోకైతే. క్లౌడ్‌లో ఏంటి? మనకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక సర్వర్ డౌన్ అవ్వంగానే ఇంకో సర్వర్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ లేటెన్సీ ఉండదు. ఇన్ కేస్ ఆన్ ప్రైమ్ సర్వర్స్ లేదంటే ఒక సర్వర్ డౌన్ అయ్యి ఇంకో సర్వర్ ఆన్‌లైన్‌లోకి రావాలన్నా కూడా మిల్లీ సెకండ్స్‌లో పోతుంది కదా! ఆ మిల్లీ సెకండ్స్‌లో కూడా ఇక్కడ కూడా అంతే అవుతుంది. హై అవైలబిలిటీ ఇక్కడ చాలా పెద్ద ఫీచర్ యూజ్ చేసుకొని ఓకే. సీక్వెల్‌లో అయితే ఆల్‌వేస్ ఆన్ అని ఉంటుంది. ఆల్‌వేస్ ఆన్ అనే హై అవైలబిలిటీ ఫీచర్ ఉంటుంది. ఇదెలా ఉంటుందంటే ఒక సర్వర్ డౌన్ అవ్వంగానే ఇంకో సర్వర్ సేమ్ యాస్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ లాగా ఇంకో సర్వర్ అటాచ్ అయిపోతుంది అప్లికేషన్‌కి కనెక్ట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ అప్లికేషన్ ఉంది. ఓకే. ఇది డౌన్ అయిపోయింది. ఈ సర్వర్. ఎంబటే ఇంకో సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్‌కి కనెక్ట్ అయిపోతుంది. ఇది ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో ఉండే ఫీజిబిలిటీ. కాపోతే ఈ హై అవైలబిలిటీ ఫీచర్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చవుతుంది. ఆన్ ప్రైమ్‌లో. ఇక్కడ మీరు ఏదైతే పే చేస్తున్నారో ఫస్ట్ నుంచి అంతే అమౌంట్‌లో జరిగిపోతుంది ఇదంతా. క్లియర్? అంటే కాస్ట్ ఎఫిషియన్సీ కలిసొస్తుంది. బెనిఫిటే కదా! నెక్స్ట్ వచ్చేసి అన్‌లిమిటెడ్ స్టోరేజ్. ఇక్కడ మనకేంటి స్టోరేజ్ అన్‌లిమిటెడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. అంటే మనం ఎంత కావాలంటే అంత స్టోరేజ్ తీసుకోవచ్చు. అండ్ ఈజీ యాక్సెస్. మీకు చూసారు కదా పోర్టల్‌లో మనకి ఏ రిసోర్స్ కావాలంటే ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ కావాలంటే స్టోరేజ్ అకౌంట్ అని టైప్ చేస్తే సరిపోతుంది. స్టోరేజ్ అకౌంట్ వస్తుంది. లేదా విర్చువల్ మెషిన్ కావాలి. విర్చువల్ మెషిన్స్. ఓకే. విర్చువల్ మెషిన్స్ వస్తాయి. లేదు డైరెక్ట్ డేటాబేసెసే కావాలి. డేటాబేసెస్ చూడండి. అజూర్ సీక్వెల్ డేటాబేసెస్.
ఇలా మనకి ఏదైతే కావాలో ఈజీగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఈజీ యాక్సెస్ అనమాట. లేదా మనకేదైనా అర్థం కాలేదు. ఎలా రన్ చేసుకోవాలి ఏంటి అనే దానికి కూడా దానికొక మనకి ఏదైనా ఏంటి ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి. మనకి హ్యాండ్ బుక్ ఇస్తారు కదా! మాన్యువల్‌గా. మాన్యువల్ బుక్ ఇస్తారు కదా! అలానే ప్రతి ఒక్క రిసోర్సెస్‌కి దానికి ఒక ఏంటి సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఏదైనా టైప్ చేసామనుకోండి. క్రియేట్ ఇక్కడ చూడండి. రిసోర్స్ గ్రూప్ ఎలా ఉందని కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ షేర్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ పాలసీస్. ఇలా ప్రతి దానికి మనకేంటి మాన్యువల్ ఉంటుంది. ఏది క్రియేట్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా. ఓకే. ఈజీ యాక్సెస్ కోసం మనకు అర్థం కాలేదు. ఈ రిసోర్స్ ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుంది? ఓకే. ఈ కాలమ్ ఏంటి? ఈ ఫీల్డ్ ఏం వర్క్ చేస్తుంది? ఓకే. ఇవి తెలియాలి అంటే మనకి మాన్యువల్ లాగా కూడా ఇచ్చారనమాట. అదే మనకి ఆన్ ప్రైమ్ సర్వీస్‌లో అలా ఉండదు కదా! మనం గూగుల్ చేసుకోవడమో లేకపోతే తెలుసుకొని మనం ఏం చేయాలి? వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ అలా కాదు. రైట్? ఫ్లెక్సిబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డేటాబేసెస్ కానీ, వర్చువల్ మెషిన్స్ కానీ మనకేంటి బ్యాకప్, రిస్టోరేషన్ ఎవరైతే ప్రొవైడర్స్ ఉంటారో ఓకే. అజూర్, ఏడబ్ల్యూఎస్, గూగుల్ ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. రైట్? ఇంకా ఏమున్నాయి ఇందులో అంటే అడ్వాంటేజెస్ అయితే ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. మెయిన్‌గా చెప్పాను కదండీ ఇంతకుముందు సెక్యూరిటీ కన్సర్న్స్. డేటా సెక్యూరిటీగా ఉంటుందా? లేదా? అనే డౌట్ ఉంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్ కాబట్టి బిజినెస్ రన్ చేసే వాళ్ళకి మెయిన్‌గా బ్యాంకింగ్ సెక్టార్స్ లాంటి వాళ్ళకి ఇంకా డౌట్ ఉంది. అందుకే క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌కి మూవ్ అవ్వడానికి వాళ్ళు కొంచెం సంకోచిస్తున్నారు. ఓకే. అండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మన కంట్రోల్‌లో ఉండవు. అంటే వాటిని మనం మోడిఫై కానీ, ఏది కానీ మనం చేసుకోవడానికి ఉండదు. ఏవైతే రిసోర్సెస్ అవైలబుల్‌లో ఉంటాయి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ, మనం వాటిని మోడిఫై చేయడానికి ఉండదు. ఓకే. అదొక మైనస్. అదే ఆన్ ప్రైమ్ సర్వీస్‌లో అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన రిసోర్స్ మన చేతిలోనే ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదా ఆహ్, ఆహ్, ఇది ర్యామ్ కానీ, ఇవి కానీ మనం ఇష్టం వచ్చి తీసి పెట్టుకోవడం కానీ, ఇంక్రీజ్ చేసుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు. అది మన చేతిలో పని ఉంటుంది కాబట్టి ఓనర్ చేసుకుంటాడు. కాపోతే ఇక్కడేంటి క్లౌడ్‌కొచ్చేసరికి ఓనర్ చేతిలో ఏది ఉండదు. ఓకే. రిసోర్సెస్ చేతిలో ఉండవు. రిసోర్స్ ఎవరు మోడిఫై చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అనేది క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే. రిసోర్సెస్ క్రియేషన్ గాని, కొత్త రిసోర్స్ ఇవ్వడం గాని, ఎవరిస్తారు అంటే క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళే ఇవ్వాలి. ఓకే. కాకపోతే ఉన్న ప్లాట్‌ఫార్మ్స్‌లో మనకేది రిక్వైర్మెంటో చూసుకొని అది మనం యూజ్ చేసుకోవడమే. రైట్. ఇదంతా క్లౌడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. రైట్. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ మెయిన్‌గా. ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే మనకి ఇంటర్నెట్ ఉండాలి. ఓకే. క్లియర్? ఇక్కడి వరకు క్లౌడ్‌లో మనకి బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదా ఏమైనా పాయింట్ అర్థం అవ్వలేదా? సీ ఇంటరాక్షన్ సెక్షన్ ఉంటేనే క్లాస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సైలెంట్‌గా ఉంటే నేనేదో చెప్తూ ఉంటాను. మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా వింటూ ఎళ్తారు. ఓకేనా? ఇంటరాక్టివ్ సెక్షన్ ఉంటే మీకెంత మటుకు అర్థమవుతుంది. నేను ఏ లెవెల్‌లో చెప్పాలని నాకు అర్థమవుతది. ఇక్కడి వరకు అర్థమైందా? సే యెస్ ఆర్ నో. అర్థమైంది. యాహ్! ఫైన్. ఇక్కడి నుంచి మనమేంటి క్లౌడ్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే. క్లౌడ్ టైప్స్. క్లౌడ్ టైప్స్. క్లౌడ్ ఏ టైప్స్ ఉన్నాయంటే పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్. ఓకే. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ ఏంటి? ఓకే. పబ్లిక్ క్లౌడ్ ఏంటి? పబ్లిక్ క్లౌడ్ అంటే నథింగ్ బట్ ఎవరైనా అజూర్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, రిజిస్టర్ అయ్యి వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకే. ఎవరైనా యాక్సెస్ తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్. ఓకే. పబ్లిక్ క్లౌడ్. ఇందులో ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటారు. రైట్?
రెండవది ఏంటి? ప్రైవేట్. ప్రైవేట్ ఇన్ ద సెన్స్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే సెపరేట్‌గా ఒక క్లౌడ్ పర్చేస్ చేస్తాయి. ఆ క్లౌడ్ ఓన్లీ వాళ్ళ ఆర్గనైజేషన్‌కి మాత్రమే వర్క్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్. హైబ్రిడ్ అంటే ఈ 2 కలిపి ఉంటాయి. ఓకే. పబ్లిక్ ప్లస్ ప్రైవేట్. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. ప్రైవేట్ వచ్చేసి ఏంటి? ఎవరైతే వితిన్ ద ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ వన్ ఆర్గనైజేషన్ విల్ టేక్ కేర్. పబ్లిక్ అంటే ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. ఓకే. ప్రైవేట్ అయితే ఏంటి? ఏదైతే ఆర్గనైజేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఆ ప్రైవేట్ క్లౌడ్‌కి. ఇక్కడేంటి? ఎవరైనా రావచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇలా ఎవరైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి. వాళ్ళందరూ వచ్చి ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో అది ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్‌లో కావచ్చు. ఎవరైనా అందులోకి రిజిస్టర్ అయ్యి అందులో యాక్సెస్ చేసుకొని అందులో నుంచి బిజినెస్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వాళ్ళకి పే చేస్తూ అందులో బిజినెస్ రన్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి? నాకు అలా వద్దు. నాకు సెపరేట్‌గా నాకుండాలి అని జెప్పేసి ఆ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ని ఏం జేస్తారు? తీసుకుంటారు. తీసుకున్నప్పుడు దాన్నేమంటాం? ప్రైవేట్ క్లౌడ్ అంటాం. రైట్? కొంతమందేంటి 2 కావాలి అన్నప్పుడు హైబ్రిడ్ మోడ్‌లోకెళ్తారు. రైట్? 2 ఫీచర్స్ ఉంటాయన్నమాట హైబ్రిడ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్‌లో 3 టైప్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏముంటాయంటే మనకి మోడల్స్ ఉంటాయి. క్లౌడ్‌లో మోడల్స్. ఏమేం మోడల్స్ ఉన్నాయి? ఓకే. ఐఏఎస్ ఫస్ట్ వచ్చేసి సాస్ చెప్తాం. ఓకే. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. ఇవే ఏంటి అసలు? దేనికోసం ఒక డయాగ్రామ్ చూపిస్తాను. విజిబుల్‌గా ఉందా? రైట్. ఓకే. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్‌లో ఏం చేస్తారు? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆన్ ప్రిమిసెస్ సర్విస్, రైట్? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. రైట్? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్‌లో ఏం చేస్తారంటే ఎవరైతే ప్రొవైడర్ ఉంటారో, రైట్? ఇప్పుడు మనకి అజూర్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రొవైడర్. ఆ ప్రొవైడర్ ఏం చేస్తారంటే ఇలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్‌లో ఎలాంటి అప్లికేషన్స్ ఉంటాయంటే గూగుల్ యాప్స్ కానీ, ఓకే. ఆహ్, గూగుల్‌కి సంబంధించిన వాటికి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే. వాటికి ఏంటి అంటే కంప్లీట్ ప్రొవైడరే హ్యాండిల్ చేసుకుంటాడు. విత్ అప్లికేషన్, డేటా అండ్ రన్ టైమ్ అన్నీ చూసుకుంటాడు. ఓకే. ఇక్కడ మనలాంటి వాళ్ళకి వర్క్ ఏముండదు. కంప్లీట్ మైక్రోసాఫ్ట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. దెన్ మనది ఎక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది గూగుల్‌లో. ఓకే. మనకి అజూర్‌లో ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ ఉంటుంది. ఓకే. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఆన్ ప్రిమిసెస్‌లో ఏం చేస్తుంది మళ్ళీ అన్నీ ఓనరే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి. వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి. ఆన్ ప్రైమ్ సర్విస్‌లో. రైట్? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్‌లో ఏం చేస్తున్నారు? మనకి ప్రొవైడర్ హ్యాండిల్ చేసుకుంటున్నాడు. ఆన్ ప్రైమ్ సర్వర్స్ అయితే మొత్తం ఓనర్ హ్యాండిల్ చేసుకోవాలి. మరి దెన్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్‌లో ఎవరు ఏం చేస్తారు? ఓకే. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్‌లో అప్లికేషన్ అండ్ డేటాబేసెస్‌కి ఏదైతే ఉంటాయో డేటా రిలేటెడ్‌లో ఇవి మాత్రం టీబీఏ టీమ్ వాళ్ళు యాక్సెస్ చేస్తారు. అండ్ అప్లికేషన్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. ఓకే. మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో ఓకే. రన్ టైమ్ కానీ, మిడిల్‌వేర్ కానీ, అవుట్‌పుట్ సోర్సెస్ కానివి, ఓఎస్ కానీ, విజువలైజేషన్ కానీ, సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్కింగ్ కానీ ఇవన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారు? మళ్ళీ ప్రొవైడరే. రైట్? ఇక్కడ అప్లికేషన్ టీమ్ వాళ్ళు అప్లికేషన్ కేర్ చేస్తారు. డేటాకి సంబంధించిన టీబీఏ టీమ్ గాని, రైట్? డెవలపర్స్ కానీ డేటాని హ్యాండిల్ చేస్తారు. ఓకే. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్‌లో. దీంట్లో ఏం పెర్ఫార్మ్ చేస్తారు? ఆన్ ప్రెమిసెస్‌కి, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్‌కి డిఫరెంట్ ఏంటి అంటే ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది కదా! ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ ఫస్ట్ విర్చువల్ మెషిన్‌లో మన రిసోర్సెస్ ఏముంటాయి? మెయిన్ రిసోర్సెస్ ఏముంటాయి? ర్యామ్, సీపీయూ, మెమరీ. రైట్? ఇలాంటి రిసోర్స్ అన్నీ ఏమవుతుంది నీకు ఇప్పుడు? ఇందులో ఉన్న డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం ఒక సర్వర్‌లో. ఈ సర్వర్‌కి లింక్ అయిపోతుంది కదా!
రైట్. ఈ సర్వర్కి లింక్ అయిపోయింది. ఈ సర్వర్లోనే నువ్వేం చేసావు, విండోస్ ఇన్స్టాల్ చేసావు, సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నావు, అందులో డేటాబేసెస్ క్రియేట్ చేసుకున్నావు, అందులో టేబుల్స్ క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ చేసావు. ఇక్కడేంటి, ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక హెచ్డిఎఫ్సిది, ఇదొక ఐసిఐసిఐ డేటాబేస్, ఇదొక ఎస్ బ్యాంక్ది అనుకుందాం. ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రిసోర్సెస్ సపరేట్గా యూజ్ చేసుకుంటాయా, అన్నీ కలిపి యూజ్ చేసుకుంటాయా? చెప్పండి. మీకు ల్యాప్టాప్ ఉంది, మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇన్స్టాల్ చేసుకున్నారు, ఎస్ఎంఎస్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఒరాకిల్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఇలా అన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇవన్నీ రన్ అవుతున్నప్పుడు ఈ ర్యామ్, సిపియు, మెమరీ అనేది సపరేట్గా వర్క్ చేస్తాయా, లేదా అన్నిటికీ కలిపి ఒకటే వర్క్ చేస్తుందా? అన్నిటికీ కలిపి ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏమవుతుంది, ఈ మూడిటికి ఇవే సేమ్గా ఉంటాయి. రైట్. దెర్ ఈస్ నో సపరేట్ రిసోర్సెస్ కదా. ఈ మూడే అంటే ఈ 3 డేటాబేసెస్కి ఏమవుతుంది, మనకి ఏవైతే ర్యాము, సిపియు, మెమరీ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేస్తాయి. కానీ సపరేట్గా నీకేంటి, నాకు ఈ డేటాబేస్కి సపరేట్గా 1 GB ర్యామ్ కావాలి. ఓకే, 1 GB ర్యామ్ ఉండాలి, లేదా 4 కోర్ కావాలి. రైట్. ఇలా నాకేంటి, దీనికి ఒక 1 TB కావాలి అని సపరేట్గా ఉండదు కదా. ఆన్ ప్రైమ్ సర్వీస్లో ఎంత మెమరీ ఉన్నా, ఎంత సిపియు ఉన్నా, ఎంత ర్యామ్ ఉన్నా కూడా ఎన్ని డేటాబేసెస్ ఉంటే అన్ని డేటాబేసెస్ కలిపి ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటాయి. రైట్. అంతే కదండి. ఆన్ ప్రైమ్స్లో ఇలానే జరుగుతాయి. ఎన్ని రిసోర్సెస్ ఉంటాయి, ఎన్ని డేటాబేసెస్ ఉంటాయి, అన్నీ కలిపి ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటాయి. కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో సపరేట్గా డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సపరేట్గా డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఫ్లిప్కార్ట్కి డేటాబేస్ టీబీ, ఫ్లిప్కార్ట్ అనే డేటాబేస్ క్రియేట్ చేసుకొని నేనేం చేస్తాను, ఈ డేటాబేస్కి సపరేట్ ర్యామ్, అంటే ర్యామ్ నాకేంటి 8 కోర్ కావాలి, 8 GB కావాలి, కోర్ వచ్చేసి ఒక 4 కావాలి, లేదా మెమరీ. ఓకే, యాజ్ పర్ యువర్ సబ్స్క్రిప్షన్, లేదా మోడిఫై కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో. ఓకే, ఇందులో మోడల్స్ ఉంటాయి. సింగిల్ డీబీ మోడల్ అని, ఓకే, మేనేజ్డ్ డీబీ అని, ఇలా మోడల్స్ ఉంటాయి. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో మనకి మోడల్స్ ఉంటాయి. క్లియర్. కాకపోతే ఈ డేటాబేసెస్ గురించి మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మనం ఏది క్రియేట్ చేయం డేటాబేస్. కాకపోతే క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనకి ఇక్కడికి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను. మనం డేటాబేసెస్ ఏది క్రియేట్ చేయము, డోంట్ వరీ. ఇందులో ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఏమున్నాయి, సింగిల్ డీబీ మోడల్. ఓకే, అలానే ఏంటి మేనేజ్ డీబీ మోడల్ అని, మేనేజ్డ్. ఓకే, ఇలా డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయి. ఏంటి అంటే సింగిల్ డేటాబేస్కి నువ్వు ఎంత రిసోర్సెస్ అలొకేట్ చేస్తావు అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. క్లియర్. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ ఇంకా మనకు మిగిలిపోయింది ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. రైట్. ఇదేంటి ఫుల్ ఫామ్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, కస్టమర్ ఏమంటాడంటే, క్లయింట్
ఓకే. క్లయింట్ ఏమంటాడంటే నాకు ఆన్ ప్రైమ్ సర్వీస్‌లో ఎలా అయితే నాకుందో ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కావాలి. ఓకే. అందుకోసమని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్‌ని తీసుకొచ్చారు. ఓకే. నాకు ఆన్ ప్రైమ్ సర్వీస్‌లో ఎలా అయితే ఉందో సేమ్ అదే స్ట్రక్చర్ నాకు క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో క్రియేట్ అవ్వాలి. ఓకే. దెన్ వాట్ ఈస్ ద యూజ్? అంటే మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! మనకి ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో అవన్నీ వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. పెర్ఫార్మన్స్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయి. మీకు రిసోర్సెస్ గురించి ఏంటి ప్రాబ్లమ్ అవసరం లేదు. మీకు అవసరం వచ్చినప్పుడు రిసోర్సెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యాస్ పర్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీరు రిసోర్సెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే నాకు యాజ్ ఇట్ ఈస్‌గా స్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకుంటాడు. తర్వాత బిజినెస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ లేదా వెర్షన్స్ ఏమవుతాయి? ఇప్పుడు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా తీసుకున్నాం. ఈ ర్యామ్ కావాలి, ఈ సీపీయూ కావాలి, లేదా ఈ జనరేషన్ కావాలి. మనకి జనరేషన్స్ ఉన్నాయి కదా! రైట్? ఈ జనరేషన్‌లో కావాలి అని సో అండ్ సో తీసుకుంటాం. ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్ తర్వాత మళ్ళీ కొత్తయి వస్తాయి. సాఫ్ట్‌వేర్స్ కానీ మిగతాయన్నీ. అన్నీ అప్డేట్ చేసుకోవాలంటే ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో ఏం చేయాలి? కొనుక్కోవాలి. రైట్? ఎందుకంటే ప్రతిదీ లైసెన్స్డ్. రైట్? లైసెన్స్‌కి అమౌంట్ పే చేయాలి, తీసుకోవాలి. ఇక్కడ ఆ ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఏ రిసోర్స్ ఎప్పుడు పెంచుకోవాలంటే అప్పుడు తీసుకుంటాం. అప్పుడు వాటికి పే చేసుకుంటాడు. ఎంతైతే వాడుకుంటాడో అంత వాటికి అమౌంట్ పే చేస్తాడు. క్లియర్? క్లౌడ్‌లో ఉన్న మోడల్స్‌ని సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌కి, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌కి అండ్ ఏంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌కి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ No. అన్నీ క్లియరా? ఇక్కడి వరకు? ఓకే. ఎవరైనా Yes. అకౌంట్ ఎవరన్నా అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళుంటే క్రియేట్ చేసుకుంటారా ఇప్పుడు? లేదా తర్వాత క్రియేట్ చేసుకుంటారా? నేనిప్పుడు క్రియేట్ చేస్తానంటే చెప్తాను ప్రాసెస్. అజూర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఏమేమి సార్ రియల్ ఉండాలి? టైమ్ కేసెస్‌లో సార్ రియల్ టైమ్ సినారియోస్‌లో మనకి ఏ సర్వీసెస్ వాడతారు? సాస్‌నా ఎ లేకపోతే ప్లాట్‌ఫార్మా లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? డేటా ఇంజినీరింగ్‌లో ఇవేది మనకి సంబంధం లేదండి. కాకపోతే మనకి మోడల్స్ ఏవేవి ఉన్నాయి, ఏంటి అనేది తెలిసి ఉండాలని చెప్పాను. మనకి సోర్స్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు క్లయింట్ ఇప్పుడు బిజినెస్ రన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటాం. లెవెల్. వాళ్ళకి ఇంత స్పేస్ కావాలి. అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ మనం ఎలా అని కదా! అవును ముందు సార్. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా! ఎంత స్పేస్ కావాలి లేకపోతే ఇలా అని. సి ఇప్పుడు మనం అదన్ ఏ సర్వీసెస్‌కెళ్దాం అనేది క్వెషన్. యాహ్! ఆ! మీరడిగింది అర్థమైంది. ఆ! కాకపోతే ఇదంతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు తీసుకుంటారండి. మనం చెయ్యం. అవును. ఓకే. ఓకేనండి. వాళ్ళు యాస్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి క్లయింట్ ఏది చెప్తే వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంది. ఇది తీసుకోండి అని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఎవరు? బిజినెస్ అనలిస్ట్‌లు, ఎస్ఎంఈస్ కూర్చొని ఎవరికి చెప్తారు? క్లయింట్‌కి చెప్తారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేటర్స్ క్రియేట్ చేస్తారండి. విర్చువల్ మిషన్స్ కానీ, డేటాబేసెస్ కానీ, అందులో ఉన్న డేటా గానీ, ఏదైనా గానీ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ డెవలపర్స్ కేర్ చేసుకుంటారు. ఓకే. ఇన్ కేస్ డెవలపర్స్‌ని అడిగితే సజెషన్ మనం ఏది ప్రిఫర్ చేయాలండి? మనల్ని అడగరండి. మనకి ఆ క్రియేషన్‌కి సంబంధం లేదు. మనకేంటి అందులో ఉన్న డేటాని పుల్ చేసుకుంటాం. హ్మ్. రైట్? ఓకే. యాహ్! డేటాని పుల్ చేసుకొని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటాం. ఏ డేటా కావాలి? ఏ టేబుల్స్ కావాలి? ఏ ఫైల్స్ కావాలి? అనేది సోర్స్ నుంచి సోర్స్ ఏదైతే ఉంటుంది ఆన్ ప్రైమ్ సర్వర్సా? లేదా క్లౌడ్ సర్వర్స్ నుంచి తీసుకుంటున్నారా? అనేది తెలిసుంటే సరిపోతుంది. దానికి ముందు మీకు ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఓకే. ఆన్ ప్రైమ్ సర్వర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? క్లౌడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అనేది బేసిక్ మనకు తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఓకేనండి. ఎందుకంటే మీరు ఓహో! లోపలికెళ్ళిన తర్వాత సర్వర్స్ అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. ఏ సర్వర్ ఏంటి అని అర్థం అవ్వాలి. రైట్? ఇప్పుడు క్లౌడ్‌లో మనం క్రియేట్ చేసిన డేటాబేస్‌ని కూడా ఎస్ఎస్ఎంఎస్‌తో మనం కనెక్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు క్లౌడ్ సర్వర్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆన్ ప్రైమ్ సర్వర్స్‌ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటారనేది మనకు బేసిక్ ఐడియా ఉండాలి కదండీ! థాట్స్ వై ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్ ప్రైమ్ సర్వర్స్ ఎలా ఉంటాయి? అండ్ క్లౌడ్ సర్వర్స్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది. రైట్? అండ్ ప్రతీదీ వాళ్ళు మనకి ఎక్కడి నుంచి డేటా పుల్ చేసుకోవాలి, ఏ ఫైల్స్ పుల్ చేసుకోవాలి, ఏంటిది మొత్తం వాళ్ళు చెప్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం చేస్తాం. ఓకే. బేస్డ్ ఆన్ సినారియోస్ ఓన్లీ మనం యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేస్తాం. నథింగ్ మనం ఓన్‌గా చేయడానికి ఏది ఉండదు కదా! అందుకని. ఓకే. ఇక్కడి వరకు మీకు అజూర్ క్లౌడ్‌లో ఏమున్నాయి? ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో మనం ఏం చేస్తాము? అనేది ఒక ఐడియా వచ్చిందా లేదా? అది చెప్పండి.
ఎందుకంటే బేసిక్గా మనకి ఆన్ ప్రైమ్ సర్వీస్కి క్లౌడ్ సర్వీస్కి డిఫరెన్సెస్ తెలిసి ఉండాలి కాబట్టి అడుగుతున్నాను. అందరికి ఓకే అనుకుంటే నెక్స్ట్ ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు అజూర్కి లాగిన్ అవుతానంటే మీరు స్క్రీన్ షేర్ చేయండి, నేను ప్రాసెస్ చెప్తాను. లేదు మీ తర్వాత చేసుకుంటాను, చూసుకొని గూగుల్లో చూసుకొని చేసుకుంటానన్నా ఓకే. ఎందుకంటే నాది ఆల్రెడీ లాగిన్ అయ్యింది కాబట్టి డైరెక్ట్గా ఈ పేజ్ వస్తుంది. ఓకే, ఒక అవుట్లుక్ క్రియేట్ చేసుకోవాలి. అవుట్లుక్లో క్రియేట్ చేసుకొని మళ్ళీ మీరేంటి అజూర్ పోర్టల్కి లాగిన్ అయ్యేటప్పుడు క్రెడిట్ కార్డ్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, క్లియర్ సార్? ఫస్ట్ మనకి ఏం అవసరం ఉంటుందంటే అజూర్ పోర్టల్కి కావాలి అంటే ఫస్ట్ మనకేంటి ఒక అవుట్లుక్ మెయిల్ క్రియేట్ చేసుకోండి. అవుట్లుక్ ఎందుకు చేయాలి అంటున్నానంటే మిగతావి కూడా చేసుకోవచ్చండి. మనకేంటి హాట్మెయిల్ కానీ జీమెయిల్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అవుట్లుక్ ఎందుకు చేసుకోమంటుందంటే మనకి ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అవుట్లుకే ఉంటుంది, రైట్? రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అవుట్లుక్ క్రియేట్ చేసుకోమంటున్నాను. అవుట్లుక్లో మెయిల్ ఐడి, ఓకే, అవుట్లుక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. రైట్, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత అజూర్ పోర్టల్లోకి వెళ్ళండి. అజూర్ పోర్టల్లో మీకు లింక్ ఓకే, ఈ లింక్లోకి వెళ్ళండి. ఈ లింక్లోకి వెళ్ళిన తర్వాత మనకేంటి ఏ అయితే అవుట్లుక్ మెయిల్ ఉంటుందో ఆ ఐడి అడుగుతుంది. ఆ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యేటప్పుడు మనకేంటి కొన్ని ప్రాసెస్లో మనకి ఫోన్ వెరిఫికేషన్ కానీ, ఓకే, ఫోన్ నంబర్ వెరిఫికేషన్, ఓకే, ఫోన్ వెరిఫికేషన్ చేయాలి. ఫోన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకేంటి అంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి సింపుల్గా. ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఏంటి సంథింగ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఇవ్వాలి. ఓకే, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. ఈమెయిల్ అనేది మనకి పర్సనల్ ఈమెయిల్ ఐడి వర్క్ అవుదా? అఫీషియల్ ఉండాలా ఎట్లా? అంటే మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అవుట్లుక్ క్రియేట్ చేసుకోమంటున్నాను. ఒక్కోసారి ఏమైందంటే జీమెయిల్ యాక్సెప్ట్ ఫ్రీ వర్షన్ ఉంటుందా అది మనకి ఎట్లా లైసెన్స్? ఫస్ట్ 28 డేస్కి ఫ్రీ వర్షన్ అండి. ఓకే, 28 డేస్కి $200 ఫ్రీ ఇస్తాడు మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓకే, $200 తర్వాత మనం ఏం చేయాలి, పే యాజ్ యూ గో ఉంటుంది. పే యాజ్ యూ గో ఇది యూస్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలండి సింపుల్గా. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మీరు సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, ఉన్న రోజులు వాడుకుంటారు, తర్వాత ఏం చేయాలి, మళ్ళీ అమౌంట్ పే చేయాలి కదా, అలానే ఇది ఫ్రీ వర్షన్. ఓకే, ఇది మీరు అవుట్లుక్ చెప్తున్నారా లేదా డాలర్స్ది అజూర్ చెప్తున్నారా? అజూర్ అండి. అవుట్లుక్ ఓకే. ఏముందండి, ఫ్రీయే కదా, ఫ్రీ. ఓకే. ఇది ఫ్రీయే కదా. ఓకే, మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం ఉంది, జీమెయిల్ క్రియేట్ చేసినట్టుగా అవుట్లుక్ మెయిల్ క్రియేట్ చేసుకోండి. అజూర్ పోర్టల్ గురించి చెప్తున్నాను. అజూర్ పోర్టల్లో ఏంటంటే ఫస్ట్ 28 డేస్ మీరు వాడుకోవడానికి ఈ పోర్టల్ ఏదైతే ఉందో, ఓకే, ఇందులో మీరు వర్క్ చేసుకోవాలి కాబట్టి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇందులో ఏవైతే రిసోర్స్ క్రియేట్ చేస్తారో వాటికి ఏమవుతుంది 30 డేస్ కావాలంటే ఫ్రీ. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ట్రై అజూర్ ఫర్ ఫ్రీ. ఓకే, ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్ తోటి ట్రై అజూర్ ఫ్రీ తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుంది మీకు 28 డేస్ $200 ఇస్తాడు. ఓకేనండి, అది అయిపోయే వరకు వాడుకోవచ్చు. 30 డేస్ లోపు మీరు అది వాడుకుంటే అయిపోతుంది. లేదా మీరు నెక్స్ట్ పేజ్ యాజ్ యూ గోని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకుంటే మీరు ఏదైతే రిసోర్సెస్ క్రియేట్ చేస్తారో దానికి బిల్లింగ్ పడుతుందండి. ఓకే, క్లియర్ అండి? ఓకే, ఇక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ చేసుకోగానే మీకు అజూర్ పోర్టల్ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఎవరైనా స్క్రీన్ షేర్ చేసి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు, లేదంటే మీరు తర్వాత చేసుకుంటారన్నా ఓకే, ఫైన్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే సబ్స్క్రిప్షన్స్లో మనకి టైప్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ మనం ఏం చెప్పాము, ఫ్రీ, తర్వాత పే యాజ్ యూ గో. పే యాజ్ యూ గోలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏమేమి అడుగుతుందంటే ఎంటర్ప్రైజ్గా లేకపోతే దేనికి. ఓకే,
ఎంటర్ప్రైజ్. ఓకే, ఎంటర్ప్రైజ్ సబ్స్క్రిప్షన్ కావాలా? సబ్స్క్రిప్షన్ ఆ $200 అనేది పర్ మంత్ కే ఎలా ఇది 28 డేస్ అండి. మీకు అదే 28 చెప్తున్నాను. 28 డేస్లో మీరు వాడుకున్నా వాడుకోకపోయినా అది ఎండ్ అయిపోతుందండి. మళ్ళా అప్గ్రేడ్ చేస్తుంటే మళ్ళీ $200 మళ్ళీ పే చేయాలా? లేదు లేదు, అలా కాదు. మీరు ఏదైతే రిసోర్సెస్ వాడుకుంటారో వాటికి బిల్లింగ్ ఉంటుంది, చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అజో డేటాబేస్ తీసుకున్నాం. క్రియేట్ చేసేటప్పుడు మనం ఏదైతే రిసోర్సెస్ తీసుకుంటామో ఇక్కడ మనం రిసోర్సెస్ నేమ్ ఇవ్వాలా ఫస్ట్? ఏది లేదు, క్రియేట్ చేస్తున్నాను. శాంపుల్ అది డేటాబేస్ నేమ్ ఏదో ఒకటి, డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేసుకున్నాం. సెంట్రల్ ఇండియా లొకేషన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది తీసుకున్నాక సర్వర్ని తీసుకోవట్లేదు. ఆల్రెడీ యూజ్డ్ నేమ్స్ తీసుకోదండి, మళ్ళీ కొత్త నేమ్ ఇవ్వాలి. క్లిక్ ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదైతే రిసోర్సెస్ కావాలని చెప్తామో ఇక్కడ చూడండి, కంప్యూట్ ప్లస్ స్టోరేజ్. ఓకే, ఇక్కడ కాన్ఫిగర్ డేటాబేస్ అని తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏదైతే సర్వీస్ టైర్ ఉంటుంది, ఈ సర్వీస్ టైర్లో ఏదైతే తీసుకుంటామో దానికి బిల్లింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, హై లెవెల్లో అయితే హై లెవెల్, లో లెవెల్లో అయితే లో లెవెల్. మనం బేసిక్గా తీసుకున్నాం ఇప్పటి వరకు. ఏదైనా హై లెవెల్ బిజినెస్ క్రిటికల్ తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, $1048 పర్ మంత్. ఓకే, మనం రిసోర్స్ ఏదైతే వాడుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మనకి బిల్లింగ్ వస్తుంది. దాని తగ్గట్టుగానే కోర్ ఎన్ని ఉండాలి, డేటా మ్యాక్సిమం సైజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది కింద స్కేలింగ్ ఉంటుంది. మనకి ఎంత అవసరం అయితే అంత అవసరం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా బై డిఫాల్ట్ ఇంత వస్తాయి అని చూపిస్తుంది. మీకు ఫస్ట్ చెప్పాను కదండి, స్కేలబిలిటీ. నేను నా డేటాబేస్కి నా సైజ్ ఎంత కావాలి, డేటా సైజు. ఓకే, అంటే మెమరీ సైజ్ ఎంత కావాలి, వాటికి సిపి కోర్ ఎంత కావాలి, నేను డిసైడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్న దానికి చూడండి, అప్ టు 128 కోర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 625 GB వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ ఇన్బిల్ట్గా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్. దీంట్లో మళ్ళీ కస్టమైజ్ చేసుకోవడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనం చేయము కాబట్టి మీకు అంత డెప్త్గా చెప్పట్లేదు. ఓకే, దీనికి బిల్లింగ్ ఎలా పడుతుందంటే ఇలా పడుతుంది. మీరు ఏదైతే రిసోర్సెస్ తీసుకుంటారో ఓకే, ఆ రిసోర్సెస్కి బిల్లింగ్ పడుతుంది. ఓకే, ఇది అయిపోగానే డిలీట్ చేయడం. మీకు ఏదైతే రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి ఇప్పుడు క్రియేట్ చేసుకుంటే దీని కింద మనకి ఏంటి, ఈ రిసోర్స్ గ్రూప్ కింద ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వలేదా, చేద్దాం. ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను సింపుల్గా. రిసోర్స్ గ్రూప్కి బిల్లింగ్ పడదు. ఓకే, ఇందులో ఏదైనా రిసోర్సెస్ మనం క్రియేట్ చేస్తేనే బిల్లింగ్ పడుతుంది. ఓకే, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది లేదా, క్రియేటెడ్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. ఈ రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి ఏదైనా క్రియేట్ చేసుకుంటే, ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏంటి, మనం డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం అడిగిందండి, ఏ రిసోర్స్ గ్రూప్లోకి కావాలి అని అడిగింది. as SQL databases క్రియేట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమడుగుతుంది, ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు రిసోర్స్ గ్రూప్ మ్యాండేటరీ. ఏ రిసోర్స్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తున్నావో ఆ రిసోర్స్ గ్రూప్ నేమ్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రిసోర్స్ గ్రూప్ కిందే మనకి ఏమవుతుంది, డేటాబేస్ కానీ, విర్చువల్ మిషన్స్ కానీ, డేటా ఫ్యాక్టరీ కానీ, డేటా బ్రిక్స్ కానీ, ఇలా ఏదైతే క్రియేట్ చేస్తారో అన్నీ ఆ రిసోర్స్ గ్రూప్ కిందకి వస్తాయి. ఓకే,
ఆ రిసోర్స్ గ్రూప్ మనం ఏం చేస్తాం, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రిసోర్స్ గ్రూప్ని సింపుల్గా డిలీట్ చేస్తే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోతే బిల్లింగ్ ఆగిపోతుంది. ఓకే, సింపుల్ ఇది ఓపెన్ చేయండి, పైన డిలీట్ రిసోర్స్ గ్రూప్ అని వస్తుంది, కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్, డిలీట్. డిలీట్ చేసేటప్పుడు అడుగుతుంది, డిలీటింగ్ ద రిసోర్స్ గ్రూప్ అండ్ ఇట్స్ డిపెండెంట్ రిసోర్సెస్ ఈజ్ పర్మనెంట్ యాక్షన్, కెనాట్ బి అండు. అండ్ అని ఎందుకు చేయదు, పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మీ డేటాబేసెస్ కానీ విర్చువల్ మిషన్స్ కానీ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, లేదా అదో డేటా ఫ్యాక్టరీ కావచ్చు, డేటా బ్రిక్స్ కావచ్చు, మీరు అందులో చేసిన యాక్టివిటీస్ కావచ్చు, ఏ పెర్ఫామ్ చేస్తా కానీ అన్నీ పోతాయి. ఓకే, అప్పుడు పోయినప్పుడు ఏంటి, బిల్డింగ్ పడదు. ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, మనం కంపెనీ స్టార్ట్ చేయట్లేదు, ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్లో ఉన్నాం కాబట్టి రిసోర్స్ గ్రూప్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ అయిపోతుందో అప్పుడు డిలీట్ చేసుకోవడం బెస్ట్. లేదు మర్చిపోయి ఉన్నారంటే మీరు ఎన్ని రోజులు రిసోర్స్ గ్రూప్ ఉంటుందో అన్ని రోజులు మనకి బిల్లు పడుతూనే ఉంటుంది, అదంతా క్రెడిట్ కార్డ్ నుంచి డిడక్ట్ అయిపోతుంది. ఫైన్. అంటే మనం పే చేసుకున్న $200 కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుందా ఈ ఇప్పుడు రిసోర్స్? $200 కూడా ఇదే వర్తిస్తుందండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకుని వదిలేశారనుకోండి, ఏమవుతుంది, అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. $200 ఏవైతే ఉన్నాయో 2 డేస్లో అయిపోయింది అనుకోండి, థర్డ్ డే నుంచి మీకు ఏంటి, ఏ రిసోర్సెస్ మీరు యాక్టివేట్ చేసుకోవడానికి ఉండదు. ఓకే, మీకు పర్మిషన్ ఉంటుంది, లాగిన్ అవుతారు అంతే. ఇప్పుడు వెళ్ళి నేను ఏదైనా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయనియదు, ఎందుకంటే డేటా అందులో మీకు అమౌంట్ లేదు. ఓకే, మీరు మళ్ళీ అది క్రియేట్ చేసుకోవాలి అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి, పే యాజ్ యూ గోలోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకుంటే మీకేంటి, మళ్ళీ ఈ ఫీచర్స్ అన్నీ మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. ఫైన్. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మొత్తం ఏదైతే రిసోర్సెస్ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఏంబడే డిలీట్ చేసుకోవడం బెస్ట్. ఓకే, ఎనీ డౌట్స్ ఇంకా? ఇట్లా రియల్ టైమ్ లో కూడా డిలీట్ చేయాలండి టు సేవ్ సారీ అండి, డిలీట్ చేయకూడదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఏం లేదు, డిలీట్ చేశారంటే అదే రోజు మీరు టర్మినేట్ చేస్తారు. ఓకే ఓకే, సో ఇంటికి అంటే మనం వచ్చేస్తారు. ఎంతైతే యూసేజ్ మనం యూస్ చేస్తామో అజూర్ లో అంత పేమెంట్ మనం చేయాల్సి వస్తుంది, అంతేనా? మనకి మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి డిలీట్ చేయమంటాను, ఎందుకంటే మనం కంపెనీ ఏం రన్ చేయట్లేదు కదా. మన రియల్ టైమ్ లో కూడా మనకి స్పేస్ ఎంతైతే ఆక్యుపై చేస్తుందో అజూర్ లో అంత పేమెంట్ అనేది మనకి తీసుకుంటుంది అట్లా. కంపెనీ బేర్ చేసుకుంటుంది, కంపెనీకి సబ్స్క్రిప్షన్స్ వేరే ఉంటాయి, అదే మీకు చెప్తున్నాను. ఎంటర్ప్రైజ్ సబ్స్క్రిప్షన్స్ అదే వేరే బేస్డ్ ఆన్ ఉంటాయి. డేటా సైజ్ బట్టి అజూర్ వాళ్ళు అమౌంట్ పే చేసుకుంటారు, అంతే కదా? విర్చువల్ మిషన్స్ సర్వర్ సైజ్ కానీ డేటాబేస్ అదే సైజెస్ కానీ కానీ ఇప్పుడు మనకి పర్ యానం కి లేదా అలా లైసెన్స్ వర్క్ మన ఆన్ ప్రెమిస్ లో మనం పే చేసినట్టు అలా ఉండదు మనకి ఆడ, అంతే కదా? ఇలా లైసెన్స్కి ఇక్కడ ఏమి ఉండదండి. మీరు ఆడ లైసెన్స్కి పే చేసేది ఏంటి, పర్మనెంట్గా మీరు ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు. అవును. ఓకే, ఇప్పుడు ఓఎస్ ఉంది, ఓఎస్కి లైసెన్స్ ఏంటి, పర్మనెంట్గా కొనుక్కుంటున్నారు మీరు. ఆ లైసెన్స్ ఎన్ని రోజులు అయితే వ్యాలిడిటీ ఉంటుందో అన్ని రోజులు వాడుకుంటారు, రైట్? అవును. తర్వాత ఏంటి, దానికి అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చిందంటే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది, మీరు అడ్వాన్స్డ్ ఏదైనా వచ్చింది అనుకోండి కొత్త వర్షన్, అది అప్గ్రేడ్ అవ్వచ్చు ఈజీగా, ఇక్కడ నో ఇష్యూస్. అక్కడ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలన్నా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆన్ ప్రైమ్ సర్వీస్లో. దానికి మళ్ళీ కొత్త డేటాబేసెస్ అన్నీ మళ్ళీ డిప్లాయ్ చేసుకోవాలి, అందులో ఉన్న డేటాని మూవ్ చేసుకోవాలి, సర్వీసెస్ మూవ్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్స్ మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది ఆన్ ప్రైమ్స్లో. ఇక్కడ మీకు క్లౌడ్లో అదేం ఉండదు, హ్యాస్టీస్గా సింపుల్ క్లిక్స్ తోటి మీకు అప్గ్రేడ్ అయిపోతుంది. ఓకే, డౌన్ టైం రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఉన్నట్టు ప్రతిసారి మీరు ఏదైనా యాక్టివిటీ పెర్ఫామ్ చేయాలంటే డౌన్ టైం రిక్వెస్ట్ చేయాలి, ఎవరిని, క్లయింట్ని రిక్వెస్ట్ చేయాలి, మెయిల్స్ డ్రాప్ చేయాలి, అతను క్వశ్చన్ అడుగుతాడు ఎందుకు టైం అడుగుతున్నావు ఏంటి అనేది. ఇప్పుడు ఒక 20 టెరాబైట్స్ డేటా ఉందనుకోండి ఆన్ ప్రెమిస్ లో, అది క్లౌడ్ లో ఎంత స్పేస్ ఆక్యుపై, ఎంత మనీ తీసుకుంటుంది పర్ యానం కి? అలానే ఆన్ ఇప్పుడు ప్రెమిస్ లో డేటా అనేది పర్ యానం కి వచ్చేసి మనకి 20 టెరాబైట్స్ ఉందనుకోండి, సో ఇంత లైసెన్స్ వర్షన్ ఉంటుంది అనుకోండి, ఇప్పుడు అదే క్లౌడ్ లో మనకి ఎంత లైసెన్స్ వర్షన్? మీకు ఆ డౌట్ ఉంటే అజూర్ క్యాల్కులేటర్ ఉంటుందండి. ఓకే, ఈ క్యాల్కులేటర్కి వెళ్ళి మీరు ఏదైతే రిసోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటారో, ఓకే ఇక్కడ చూడండి ఏ రిసోర్సెస్కి ఎంత ఏంటి అనేది ఎస్టిమేషన్ ఇస్తుంది, యాడ్ ఎస్టిమేషన్ క్లిక్ చేసుకుంటే మీకు ఎస్టిమేషన్ వస్తుంది. మీకు ఇందులో మళ్ళీ విర్చువల్ మిషన్లో మీకు ఏం కావాలి, ఓకే ఇక్కడ మంత్లీ ఇంత కాస్ట్ అనేది చెప్తుంది ఐఎన్ఆర్లో.
కానీ మీరు ఇంకా రిసోర్సెస్ ఏమైనా మోడిఫై చేసుకుంటారు. అదేంటి, ఇక్కడ మీరు ఏదైతే వెళ్తున్నారో ఓకే, సేవింగ్ ప్లాన్స్ దీనికి ఓకే, కిందికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మనకు ఓఎస్ టైప్ ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ పర్ అవర్. ఇందులో మనం చేంజెస్ ఉంటాయి. మళ్ళీ మీకు ఏ చేంజెస్ అయితే ఆ చేంజెస్కి అవర్లీ బేస్డ్ ఇక్కడ చూడండి 31 రూపీస్, 7 రూపీస్, 63 ఓకే, 56 GB ర్యామ్కి 117 వస్తుంది. అలా మీరు మీ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎంత సోర్స్ తీసుకుంటారో అంత బిల్లింగ్ పడుతూనే ఉంటుంది. రైట్, దాన్ని బేస్ చేసి ఉంటుంది. రైట్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఒకసారి కంపారిజన్ అడుగుతాను సార్. ఆన్ ప్రెమిసివ్ కి మన సైజ్ డేటాబేస్ సైజ్ కి అండ్ క్లౌడ్ కి అదే అన్ని చెప్తున్నా. కంపేర్ చేస్తే ఏది లెస్ గా ఉంటుంది, ఏది హైగా ఉంటుంది? ఏది లెస్ అంటే ఎల్ఆర్ఎస్ తక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎల్ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఏడ చేస్తాము, డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు మినిమం బేసిక్స్లో మనకి ఏంటి, బేసిక్ ఫీచర్స్ తీసుకోవడానికి మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, ఎంతమంది మీకు చూపించాను. మనం ఇప్పుడు ఇంతమంది సెలెక్ట్ చేసుకుంది మినిమం ఏంటి, ఏదో రిసోర్స్ గ్రూప్ సర్వర్ క్రియేట్ చేయాలి. సర్వర్ ఈ రీజన్స్ కూడా మనకి ఉన్న సబ్స్క్రిప్షన్ బట్టి కొన్ని రీజన్స్ వర్క్ చేస్తాయి, కొన్ని రీజన్స్ వర్క్ చేయండి. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత, సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత మీకు ఏంటి, కంప్యూటర్ అండ్ స్టోరేజ్ అడుగుతుంది కదండి. ఈ కంప్యూటర్ అండ్ స్టోరేజ్లో మనం ఏంటి, బేసిక్ లెవెల్ ఇవి ఓకే, స్టార్టింగ్ బేసిక్ లెవెల్లో ఉంటాయి. 2 టైప్స్ ఉన్నాయి, వీకోర్ బేస్డ్ అండ్ డిటివి బేస్డ్ అండి. ఓకే, ఇదే చూడండి మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, క్లియర్. ఇది హై అవైలబిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్, హై స్కేలబుల్ అండ్ కంప్యూట్ పెర్ఫార్మెన్స్, ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇందులో డిటిఎస్లో ఉన్నాయి. ఇది లెస్ డిమాండింగ్ వర్క్లోడ్స్కి. ప్రీమియంలో చూడండి హై అవైలబిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్. దీన్ని బట్టి మనకి ఇక్కడ చూడండి ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే మినిమం ఇది బేసిక్, ఇది $395. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీరు డేటాబేస్ సైజ్ని బట్టి మీకు ఇక్కడ డిసైడ్ చేయడానికి లేదండి. మీకు ఏంటి, మీకు ఎంత అయితే ఎన్ని రోజులు వాడుకుంటారో, ఏ రిసోర్సెస్ వాడుకుంటారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ అవుతుంటుంది. ఓకేనా, డేటాబేస్ సైజ్ ఇంత ఉంది అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఏమి ఇస్తున్నాడు క్యాలిక్యులేషన్లో చూడండి, మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఓకే, పర్ జీబీకి ఎంత పడుతుంది, స్టోరేజ్కి ఎంత పడుతుంది అని. హలో సార్, ఈ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీస్ కదా, సో అన్‌స్ట్రక్చర్డ్ క్వైరీస్ అన్‌స్ట్రక్చర్డ్ డేటాకి ఎలాంటి డేటాబేస్ యూజ్ చేస్తారు? డేటాబేసెస్ ఇమేజెస్. మీరు అదే అంటున్నాను, మీరు సోర్స్ గురించి పట్టించుకోకండి. ఓకేనా, మీరు సోర్స్ గురించి పట్టించుకుంటే మీకు మళ్ళీ డౌట్స్ వస్తాయి. ఎందుకంటే సోర్స్ స్ట్రక్చర్ మనది కాదండి. ఓన్లీ మీకు బేసిక్ స్ట్రక్చర్ అర్థం కావడం కోసం చెప్పాను, కానీ మీరు ఇది పట్టించుకోకండి. మనం చేసేది మొత్తం క్లౌడ్లో ఏంటి, మళ్ళీ అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ అజూర్ డేటా బ్రిక్స్లో చేస్తామండి. మన పని అంతా ఈ రెండిట్లోనే ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకునే మన వర్క్ ఉంటుంది. ఓకేనా, మీరు ఆన్ ప్రైమ్ సర్వర్స్ గురించి కానీ డేటా ఫ్లోటింగ్ గురించి మీరు ఆలోచించకండి. అదే ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మళ్ళీ అది సపరేట్గా సబ్జెక్ట్, డేటాబేస్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా సపరేట్ సబ్జెక్ట్ అండి. ఓకేనా, కాదు సార్, మనం క్లౌడ్లోకి డేటాను పుష్ చేయాలి కదా, పైప్లైన్స్ ద్వారా. అవునండి, సో Pipelines ఇప్పుడు త్రూ స్ట్రక్చర్ డేటాని ఎస్క్యూఎల్ క్లౌడ్లోకి, ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఇందులో అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఫర్ సపోజ్ ఇమేజ్ కానీ, సో ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని, అలాంటివి ఎలాంటి డేటాబేస్లోకి, రెడీస్, అమెజాన్ డీబీ ఇలాంటివి ఉంటాయి కదా. మీకు బ్లాబ్ స్టోరేజ్ ఉంటుంది కదండి, బ్లాబ్ స్టోరేజ్కి డైరెక్ట్గా ఫైల్స్ మూవ్ చేసుకోవచ్చండి. ఏ ఫైల్ అయినా మూవ్ అవుతుంది. మీకు కావాలంటే చూపిస్తాను. ఇక్కడ ఇమేజ్ అన్నారు కదండి, ఓకే, స్టోరేజ్ అకౌంట్లో ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం.
మనకి స్టోరేజ్ అకౌంట్ కాన్సెప్ట్ ఉంది, చెప్తాను. బ్లాక్ స్టోరేజ్ ఏంటి, అజూర్ డేటా లేక్ స్టోరేజ్ ఏంటి, ఇవి ఉంటాయి. ఓకే, మీరు అడ్వాన్స్గా అడుగుతున్నారు ఇవి. మీకు స్టెప్ బై స్టెప్గా కోర్స్ కంటిన్యూ అవుతుంటే మీకు తెలుస్తుంది. ఇవేంటి ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఓన్లీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఆన్ ప్రైమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అందులో ఏముంటాయి, ఇందులో ఏముంటాయి, అందులో ఉన్న మైనస్ ఏంటి, ఇందులో ఉన్న ప్లస్ ఏంటి చెప్పడం కోసం ఇది చెప్పాను మీకు. రైట్, మీకు ఆ డిఫరెన్స్ అర్థమైతే ఇక్కడ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేశాను, స్టోరేజ్ అకౌంట్. ఓకే, స్టోరేజ్ అకౌంట్ నేమ్ క్రియేట్ ఏ పెర్ఫార్మ్ అజూర్ బ్లాక్ స్టోరేజ్ అండ్ అజూర్ డేటా లేక్ స్టోరేజ్. ఓకే, ఈ రెండిట్లో ఏది కావాలో మనం చూస్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే బ్లాక్ స్టోరేజ్ అని క్రియేట్ చేస్తానండి, లార్జ్ ఆబ్జెక్ట్స్ కోసం. ఓకే, ఏదైనా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎలాంటి ఫైల్ ఫార్మాట్ ఉన్నా ఏం చేసినా కానీ మనము క్రియేట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. బ్లాక్ స్టోరేజ్ అంటే నథింగ్ బట్ బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్స్ అని. మన చిన్న ఆబ్జెక్ట్స్ అయినా పెద్ద ఆబ్జెక్ట్స్ అయినా కూడా మనకి ఒక, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎలా అంటే మీకు ఒక స్టోరేజ్ రూమ్ ఉందనుకోండి. రైట్, స్టోరేజ్ రూమ్ ఉంటే ఏం చేస్తారు, మీరు ఏదైనా తీసుకొచ్చి అక్కడ పెడతారు కదా. ఏదైనా ఉంటే పాత పడిపోయిన వస్తువులన్నీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేస్తారు కదా. రైట్, అలానే ఈ స్టోరేజ్ అకౌంట్లో కంటైనర్స్ అని ఉంటుంది. ఓకే, కంటైనర్స్లో మనకి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏదైనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనకి ఇన్పుట్ అనుకుందామండి, ఇన్పుట్ కంటైనర్ పెట్టుకుందాం. ఇన్పుట్ కంటైనర్ క్రియేట్ చేసి ఈ కంటైనర్లో మీరు ఏమన్నారు ఇంతకుముందు, ఫైల్స్ ఏది మనకి ఏదైనా పిక్చర్ ఉందా, సరే డెస్క్టాప్ ఇది ఏమన్నా ఉందా, ఓకే ఇదే ఉంది కదా, ఇదే అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ డెస్క్టాప్ టైప్ ఏముంది, ఇమేజ్ కదా మనకు కావాల్సింది. ఓకే, ఇదేదో ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్లవర్ ఇమేజ్ వచ్చిందా, క్లియర్. మన ఏ ఫైల్ అయినా కూడా ఈ స్టోరేజ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చండి. ఓన్లీ డేటా ఫైల్స్కే కావాలి లేదా పలా ఫైల్స్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తాయని ఏం లేదు. ఏ ఫైల్ అయినా ఏ ఫార్మాట్లో అయినా కూడా స్టోరేజ్ అకౌంట్లోకి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వన్ బై వన్ నడుస్తూ ఉంటుంది. ఇవాళ ఏంటి బేసిక్గా మీకు ఆన్ ప్రైమ్ సర్వర్స్కి క్లౌడ్ సర్వర్స్లో ఏంటి డిఫరెన్స్, దానికి ఫ్లెక్సిబిలిటీస్ ఏంటి, మనకి ఇలా డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే రిసోర్సెస్ ఎలా యూస్ చేసుకుంటాయి, ఇదే ఆన్ ప్రైమ్ సర్వర్స్లో అయితే రిసోర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి అని చెప్తున్నాను. మీకు ఈ కాన్సెప్ట్లో ఇంకా డెప్త్కి వెళ్తే ఏమవుతుందంటే డీబీఏ టీంలోకి వెళ్తారండి. ఓకేనా, డీబీఏ టీంలోకి వెళ్ళొచ్చు. డేటా ఇంజనీరింగ్ అంటే డీబీఏ టీమ్ స్ట్రక్చర్ మొత్తం చెప్పాలి. అదొక మళ్ళీ 30-40 డేస్ టైం పడుతుంది మొత్తం చెప్పాలి అంటే. మీకు ఏంటంటే ఒకటి చెప్పగానే ఇంకో డౌట్ వస్తుంది డేటాబేస్లో, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే మీరు డేటాబేస్ స్ట్రక్చర్లోకి వెళ్ళకండి. మీకు ఓన్లీ ఏ స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయి, ఏ ఫైల్స్ ఉంటాయి, ఏ టేబుల్స్ ఉంటాయి, అక్కడ వరకు తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పుడు స్టోరేజ్ క్రియేట్ చేసుకున్నారు కదా, స్టోరేజ్ క్రియేట్ చేసుకొని డేటా ఫ్యాక్టరీలో ఎక్కడి నుంచి పుల్ చేస్తున్నాం అనేది తీసుకుంటారు అంతే. మీకు నిన్నటి క్లాస్లో మీకు చూపించాను కూడా, ఒక డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేద్దాం. ఇది ఒక నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేస్తున్నాను. ఇది క్రియేట్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నిన్న మీకు ఆల్రెడీ డెమో క్లాస్ చూపించేటప్పుడు చూపించాను, ఎవరు అడిగారు ఇదే క్వశ్చన్. నిన్న మీరు అటెండ్ అవ్వలేదండి? అయ్యాను సార్. మీరు నిన్న అయ్యారు కదా, నిన్న చూపించాను ఆల్రెడీ. డేటా ఫ్యాక్టరీలో మనకి ఏముంటుంది, ఎక్కడి నుంచి పుల్ చేసుకుంటున్నాం అనేది చూపించాలి. ఓకే, రిఫ్రెష్. లాంచ్ స్టూడియో మన వర్క్ లొకేషన్ ఇక్కడ అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ డేటా బ్రిక్స్ అని సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. అక్కడ చేయాలి. డేటా బ్రిక్స్కి సపరేట్గా ఉంటుంది, డేటా ఫ్యాక్టరీకి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి, మనము ఎక్కడి నుంచి పుల్ చేస్తున్నాము డేటా అనేది డేటా సెట్స్ ఉంటుంది.
ఓకే. డేటా సెట్స్ అంటే ఏంటి? మనకి డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనేది చెప్పాలి. ఇక్కడ చూడండి. ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఫస్టే అడుగుతుంది. ఓకే. అజూర్ నుంచి తెచ్చుకుంటున్నావా? లేదా డేటాబేసెస్ బయట నుంచి తెచ్చుకుంటున్నావా? ఏ టైప్ ఆఫ్ డేటాబేస్? ఇక్కడ చూడండి. ఎన్ని ఉన్నాయి. ఓకే. మీరు అడిగితే ఇప్పుడు పోస్ట్‌గ్రే అడిగారు నన్నెవరో. పోస్ట్‌గ్రే అయితే పోస్ట్‌గ్రే లేదా సీక్వెల్ డేటాబేసెస్. సీక్వెల్ సర్వర్ అయితే సీక్వెల్ సర్వర్ లేదా ఓన్లీ సీక్వెల్ సర్వర్‌లో డేటాబేస్ ఉంటుంది. ఓకే. సీక్వెల్ డేటాబేసెస్. ఓకే. వెయిట్. ఓకే. అజూర్ సీక్వెల్ డేటాబేసెస్. ఇలా డిఫరెంట్‌గా మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనేది ఇక్కడ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్లాబ్ స్టోరేజ్ అని తీసుకుంటున్నానండి. ఎందుకంటే స్టోరేజ్ అదే క్రియేట్ చేశాను కాబట్టి బేసిక్‌గా అదే చూద్దాం. అది సెలెక్ట్ చేయంగానే ఏమడుగుతుంది? నీకు ఇన్‌పుట్‌లో ఉన్న ఫైల్స్ ఏ టైప్ అని అడుగుతుంది. చూస్ ద ఫార్మాట్ ఆఫ్ యువర్ డేటా టైప్ ఆఫ్ యువర్ డేటా. మనకి మాక్సిమం ఎలాంటి ఫైల్స్ వస్తాయంటే సీఎస్వి ఫైల్స్, జేసన్ ఫైల్స్, పాకెట్ ఫైల్స్ ఇలాంటివి వస్తాయి. ఓకేనండి. ఎక్కడో రేర్ కేసెస్‌లో ఎక్సెల్, ఎక్స్ఎంఎల్ ఇలాంటివి వస్తాయి కానీ మాక్సిమం సీఎస్వి ఫైల్స్, జేసన్ ఫైల్స్, పాకెట్ ఇలాంటివే రేర్ అంటే ఎక్కువ వస్తాయి. క్లియర్ అండి? మీరు ఎక్కడి నుంచి మీరు వెళ్ళి ఏది కోడ్ రాసి పుల్ చేయరు, ఏం చేయరు. మీరు సోర్స్ ఎక్కడుంది, ఎక్కడ ఏ డేటా తీసుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ తీసుకుంటున్నావు అనేది అడుగుతుంది. ఫైన్. మీ డౌట్ క్లియర్ Yes, అయింది sir. అనుకుంటున్నాను. ఆ! అందుకనే మీరు ఈ డేటాబేస్ స్ట్రక్చర్‌లోకి వెళ్ళి అండ్ అందులో డేటా ఏముంది, ఎలా చేస్తారు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోకండి. ఎందుకంటే ఆ స్ట్రక్చర్‌లోకి వెళ్తే ఇప్పుడు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, డెవలపర్స్ కానీ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ వర్క్ నేర్చుకోవాలి అప్పుడు. మన వర్క్ ఏంటి? డేటా పుల్ చేసి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడం. రైట్? అందులో వాళ్ళు ఏదైనా పెర్ఫార్మ్ చేయమన్నారనుకోండి ట్రాన్స్‌ఫర్మేషన్ దాన్ని ఫిల్టరైజేషన్ చేస్తాం. లేదా ట్రిమ్మింగ్ చేస్తాం. అలా యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. ఆ యాక్టివిటీస్‌ని పెర్ఫార్మ్ చేసి ఇక్కడ ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో ఉన్న డేటాని తీసుకెళ్ళి మనకున్న క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో అజూర్ డేటా ఫ్యాక్టరీలో అయితే ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్ కావాలా, డేటా లేక్‌లో కావాలా, లేదా డెల్టా లేక్స్‌లో కావాలా అని డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. అక్కడికి మూవ్ చేస్తాం. ఓకే. ఓకే అక్కడ సార్. మూవ్ చేస్తే వాళ్ళే అక్కడి నుంచి డేటా సైంటిస్ట్‌లు గాని, పవర్ బిఐ వాళ్ళు గాని, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేసుకుంటారు. ఈ డేటాని యూజ్ చేసుకొని. ఓకే. ఇక్కడ అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ అజూర్ డేటా బ్రిక్స్ నుంచి ఎవరెవరు చేసుకుంటారు? డేటా సైంటిస్ట్‌లు గాని, పిఎస్ డేటా సైంటిస్ట్‌లు, డేటా అనలిస్ట్‌లు, రైట్? పవర్ బిఐ. ఓకే. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఈ డేటాని యూజ్ చేసుకొని వాళ్ళ వర్క్ చేసుకుంటారు. మనం ఇంటరాక్ట్ అవ్వాల్సొస్తుంది. వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి, వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఈడ ఫిల్టరైజేషన్ చేస్తాం. ఓకే. ఎందుకంటే రిపోర్ట్ జనరేట్ చేసేది వాళ్ళు కాబట్టి, వాళ్ళు మనతో డేటా అనేది ఇప్పుడు ఏడీఎఫ్ స్మాల్ డౌట్ సారీ. డేటా అనేది ఇప్పుడు ఏడీఎఫ్‌లో ఉంటుంది, ఏడీబీలో ఉంటుందా? ఇప్పుడు ఏడీఎఫ్ నుంచి ఏడీబీకి వెళ్తుందా? లేకపోతే ఏడీఎఫ్ అనేది ఈటీఎల్ టూల్ లాగానే ఉంది కదా! ఏడీఎఫ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఏదైతే డేటా ఉంటుందో డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తామండి. అజూర్ ఇప్పుడు డేటా ఫ్యాక్టరీలో అజూర్ డేటా సారీ. బ్రిక్స్‌కే లేకపోతే రెండిట్లో అదే చేస్తామండి వర్క్. కాకపోతే డిఫరెన్స్ ఏంటి? ఓకే. లైవ్ స్ట్రీమింగ్ డేటాని అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనము ఫిల్టరైజేషన్‌లో ట్రాన్స్‌ఫార్మ్ చేయలేమండి. ఓకే. పుల్ చేసుకొని మనం ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి అజూర్ డేటా బ్రిక్స్ యూజ్ చేస్తారు. రియల్ అంటే ఇప్పుడు లైవ్ అజూర్ డేటా స్ట్రీమింగ్ బ్రిక్స్‌లోకి డేటా ఎలా వెళ్తుంది అంటున్నాను. అదే అంటున్నాను. మీకు క్లాసెస్ వన్ బై వన్ వెళ్ళినప్పుడు మీకు క్లియర్ అవుతుంది ఆ సెక్షన్స్ అనేది. ఓకే. ఓకేనా? మీరేమవుతుందంటే ఫస్ట్ క్లాస్‌లోనే లాస్ట్ వరకు ఏం జరుగుతుందో అడుగుతున్నారు. ఆ ప్రాసెస్ అంతా చెప్పాలంటే 1 నైట్ సెషన్‌లో చెప్పలేను కదా! ఓకే. యాహ్! అదే నా అదే. క్వెషన్ ఏందంటే ఇక్కడ మీరు డేటా అనేది ఇప్పుడు పుల్ చేసుకుంటాం పవర్ బి రిపోర్ట్‌కి ఏడీఎఫ్ నుంచి అండ్ ఏడీబీ అన్నారు కదా! సో, అందుకని యాహ్! ఇప్పుడు ఏడీఎఫ్ అంటే నేనేమనుకున్నానంటే దిస్ లుక్స్ లైక్ ఏ ఈటీఎల్ టూల్ అనుకున్నాను. సో, ఇక్కడ ఈటీఎల్ మీరు టూలే. ఏడీఎఫ్ అనేది అవును. ఈటీఎల్ టూలే. ఈటీఎల్ టూల్ కానీ ఏంటి? మళ్ళీ అక్కడ క్లౌడ్ కూడా బేస్డ్. ఏడీఎఫ్‌లో కూడా మనకి ఎస్‌క్యూఎల్ సర్వర్ ఉంది కదా! అప్పుడు మన డేటాబేసెస్ క్రియేట్ చేస్తున్నాం కదా! అక్కడ కూడా. అవును. డేటాని డేటాబేస్‌లోకి లోడ్ చేస్తున్నాం కదా! అవును. మళ్ళీ ఏడీబీ అనేది నేనేమనుకున్నానంటే ఏడీఎఫ్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనకి ఈటీఎల్‌లో ఎస్ఎస్ఐఎస్ అంటే ఈటీఎల్ టూల్ యూజ్ చేసుకొని మనం ఎస్‌క్యూఎల్ సర్వర్‌లోకి డేటా లోడ్ చేస్తాం కదా! సోర్స్ ఫైల్స్‌ని. సోర్స్ ఫైల్ అలాంటి అక్కడి నుంచి అంటే పుల్ చేసుకుంటామండి. మనం ఏమి ఆ! ఇన్సర్ట్ చేయము డేటాని. ఓకేనా? సోర్స్ సర్వర్స్ నుంచి మనం డేటాని పుల్ చేసుకుంటాం. అవును. ఓకే. పుల్ చేసి
మనకేంటి ఈటీఎల్ టూల్ ఏం చేస్తుందండి? ఈటీఎల్ టూల్ అది సోర్స్ నుంచి తీసుకొని ఏదైతే డేటా ఉంటుందో ఎక్సెల్ కావచ్చు, సిఎస్వి ఫైల్స్ కావచ్చు, అది తీసుకొని వచ్చేసి మన ఎస్క్యూఎల్ సర్వర్ లో పుల్ చేస్తారు డేటా, అంతే డంప్ చేస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈటీఎల్ టూల్ ఏంటి? ఈటీఎల్ టూల్ వర్క్ ఏంటి? ఇది సోర్స్ అండి. ఓకే, ఇది డెస్టినేషన్. ఓకే, డెస్టినేషన్ మనకేంటి? అజూర్ క్లౌడ్లో డేటా ఫ్యాక్టరీ బ్రిక్స్ ఏదో అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ఫైల్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి లేదా టేబుల్స్ ఉన్నాయి. సో డేటా అవైలబుల్లో ఉంది ఇక్కడ. ఈ డేటాని మనం పుల్ చేసుకొని ఏం చేయాలి? ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ చేయాలి, రైట్? ఈ మూవ్ చేసే పెర్ఫామ్లో ఏమేం చేయాలి? ఇక్కడ మనం ఏం చేస్తాం? డేటా ఎక్స్ట్రాక్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నాం అనేది చెప్పాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం? ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఏం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం? యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి యాజ్ టీజ్గా మూవ్ చేయాలా, లేకపోతే ఇక్కడ ఏమైనా డేటాని ఫిల్టర్ చేయాలా? ఓకే, అలాంటి పెర్ఫార్మెన్స్ ఇక్కడ చేస్తాం. యాక్టివిటీస్ని యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి ఎక్కడైతే లోడ్ చేస్తామో ఆ ప్లేస్ మనం ఇస్తాం. ఓకే, అది బ్లాక్ స్టోరేజ్, డేటా లీకా లేదా డెల్టా లీకా అని డిఫరెంట్గా స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి. అక్కడికి మూవ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ అనేది మనం యూజ్ చేసే టూల్ వచ్చేసి ఏడిఎఫ్ కదా. అదే అంటున్నాను. ఏడిఎఫ్లో చేస్తాము, అది డేటాబ్రిక్స్లో చేస్తాము. అది మీకు Okay. క్లాసెస్ అవుతున్న కొద్దీ మీకు ఏ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మ్ చేస్తాము ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే సార్, గాట్ ఇట్. ఓకే, ఓకే, ఇప్పుడు Simple ఏడిఎఫ్ of- ఏదైతే యాక్టివేట్ చేస్తామో డేటా బ్రిక్స్ లో కూడా అదే యాక్టివేట్ చేస్తామంటారా మీరు? ఎలా? కంప్లీట్గా డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఇదే వర్క్ ఉంటుంది ఇందులో అయినా అందులో అయినా. కాకపోతే ఏ డేటా ఎలా చేస్తాం, దేన్ని బేస్ చేసుకొని ఏది యూస్ చేస్తాం అనేది మనకి ఆడ మీకు అర్థమవుతుంది. ఏడిఎఫ్ ఎందుకు యూజ్ చేస్తాము, డేటా బ్రిక్స్ ఎందుకు యూజ్ చేస్తాము. ఓకే, అనేది ఓకే సార్, గాట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్డ్ డేటా మనకి ఏడిఎఫ్ హెల్ప్ అవుతుంది. అన్స్ట్రక్చర్డ్ డేటాని ఈజీగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి బ్రిక్స్ యూజ్ అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఓకేనా? మనకి డేటా అనేది ఏడిఎఫ్ లో ఉంటుంది అండ్ ఏడిబి లో ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొచ్చి పవర్ బి రిపోర్ట్ డెవలప్ చేసుకుంటాం, అంతే కదా? అంతే, మనం ట్రాన్స్ఫార్మ్ Okay. చేసిన నేను డేటాని ఇంకా- వాళ్ళు యూజ్ చేసుకుంటారు. టార్గెట్ అనేది నేను ఒకటే అనుకున్నా, ఏడిబి అనుకున్నాను. సో ఓకే సార్, గాట్ ఇట్. ఏది యూజ్ చేసినా మనం ఏంటి సోర్స్, ఎక్కడి నుంచి సోర్స్ తెస్తున్నాం. ఓకే, ఏ సోర్స్ నుంచి తెచ్చుకుంటాం అనేది ఇంపార్టెంట్. సోర్స్ నుంచి తెచ్చుకుంటాం, ఆ సోర్స్ నుంచి తెచ్చుకున్న డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాము, ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి, రైట్? దాన్ని లోడింగ్ పెట్టాం. ఓకే, ఓకే అది డిఫరెంట్గా ఉంటుంది. సార్ వన్ స్మాల్ డౌట్. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు సోర్స్ తెచ్చుకుంటాం అంటున్నారు కదా డేటాని. సోర్స్ నుంచి So- మనం ఫెచ్ చేసుకుంటాం, రైట్? ఫెచ్ చేసుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఆ సోర్స్ అనేది ఒక హార్డ్వేర్ అయిందనుకో, ఒక Hardware, రియల్ టైమ్ హార్డ్వేర్ అయిందనుకోండి. అక్కడి నుంచి మనకి సర్టన్ డేటా వస్తది. ఆ డేటాను మనం డైరెక్ట్ పుష్ చేయొచ్చా క్లౌడ్‌లోకి? హార్డ్వేర్ ఇన్ ద సెన్స్ మీకు ఏంటి డిస్క్లు ఇస్తారంటున్నారా? డిస్క్లు ఏమి ఇవ్వరు కదా Certain మనకి. ఇప్పుడు ప్రతి కంపెనీ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఏదో ఒక అప్లికేషన్ యూజ్ చేస్తుంటారు కదా. యాహ్! అప్లికేషన్ నుంచే మనం డేటాని పుల్ చేసుకుంటాం. మనం హార్డ్వేర్ తెచ్చుకొని మనం ఏం చేస్తాం? హార్డ్వేర్ మనం ఏమి ఇక్కడ హార్డ్వేర్ ఫిజికల్‌గా నుంచి తెచ్చుకోం. సర్టన్ డేటా ఐ మీన్ ఇన్ ద సెన్స్ అది అప్లికేషన్ బదులు ఒక హార్డ్వేర్ ఉంటది సార్. హార్డ్వేర్ నుంచి ఒక డేటా వస్తుంటుంది ఫర్ సపోజ్. ఆ డేటాని మనం క్లౌడ్‌లోకి పుష్ చేసుకోవచ్చా? అదే చెప్తున్నాను. హార్డ్వేర్ ఇన్ ద సెన్స్ ఆ హార్డ్వేర్ ఎక్కడ ఉంటుంది? ఏదో ఒక అప్లికేషన్ హార్డ్వేర్ ఉండాలి. హార్డ్వేర్ అయితే క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌కో లేకపోతే మనకి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వరు కదా, ఓకే. రైట్? అది ఎక్కడో క్లయింట్ దగ్గరే ఎక్కడో దగ్గర డిప్లాయ్ చేసుకోవాలి కదా. వాళ్ళ సర్వర్స్‌లో ఎక్కడో దగ్గర డిప్లాయ్ చేసుకోవాలి కదా. ఆ సర్వర్ కనెక్ట్ అవుతారు. ఓకే, ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డేటా పుల్ చేసుకుంటారు. అంతేగాని క్లయింట్ డైరెక్ట్‌గా మనకి ఫిజికల్‌గా ఉన్న హార్డ్ డిస్క్‌లు ఇవ్వడు కదండీ. డేటా ఇంజినియర్స్ ఓన్లీ అప్లికేషన్ టు అప్లికేషన్ అంతేనా సార్? మీరు ఎక్కడైతే సర్వర్స్ ఉంటాయో, డేటాబేసెస్ ఉంటాయో, ఆ అప్లికేషన్స్ కనెక్ట్ అయ్యి ఆ సర్వర్స్ నుంచి పుల్ చేసుకుంటారు. ఓకే. ఏదండి? నేనేమనుకున్నానంటే హార్డ్వేర్ నుంచి కూడా డేటాని తీసుకొని అది పుష్ చేసి క్లౌడ్‌లోకి మీరు పుష్ చేసి మీరే క్లయింట్ అనుకుందామండి. మీరే క్లయింట్ అయ్యి ఉండి మీరు ఏ నమ్మకంతోటి నాకు డేటా ఇస్తారు చెప్పండి? నేను ఆల్రెడీ డిస్క్ ఇచ్చేస్తాను మీకు. మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయండి అని మీరు నాకు ఇస్తారండి. అగ్రీమెంట్ చేసుకుంటాం. నేను దాన్ని మిస్‌యూజ్ చేయనని మీకు గ్యారంటీ ఉందా? యాహ్! గాట్ ఇట్ సార్. ఫిజికల్‌గా మీరు నాకు హార్డ్ డిస్క్ ఇస్తే నేను ఇంకో కాపీ రెడీ చేసుకుంటాను. మీకు ఆ కాపీ ఇచ్చేస్తాను నేను, రైట్? అదే ఆన్‌లైన్ టు Yes. ఆన్‌లైన్ మీకు ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు మీకు ఎన్క్రిప్షన్ ఉంటుంది. అది మీరు ఎన్క్రిప్షన్‌లో డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఆ ఆప్షన్ చూపిస్తాం. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా ఆడిటింగ్ అయినా ఏం జరిగినా గాని అక్కడ దొరికిపోతాడు, రైట్? ఓహ్! డేటా బ్రీచ్ అయిపోయింది అంటే దాని మీద పెద్ద కేస్ అవుతుంది, రైట్? యెస్.
యాహ్! అంతేగాని మీరు ఫిజికల్‌గా ఇస్తున్నారంటే అది మీ తప్పవుతుంది క్లయింట్‌ది. అలా ఇవ్వరు కదా ఎవరు. ఓకే సార్. యాహ్! మీ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించండి ఒకసారి. హార్డ్ డిస్క్ తీసుకుంటున్నారు కరెక్టే గానీ ఎవరైనా అమ్మి ఎవరిస్తారది? కాపీ చేసుకోవచ్చు కదా! ఇంకో కాపీ. హ్మ్. ఓకే సార్. గాట్ ఇట్. యాహ్! అంటే మీ డేటా బ్రీచ్ అవ్వడానికి ఛాన్స్ సార్ ఉందా లేదా? అది మీరే చెప్పండి. ఉంది గదా! ఆ! అలా డేటా బ్రీచ్ ఆ! అయ్యే ఛాన్సెస్ ఎప్పుడూ కంపెనీస్ రిస్క్ తీసుకోవు. అలా అని చెప్పేసి క్లయింట్ కూడా రిస్క్ తీసుకోడు. ఆ! యాహ్! ఓకే. ఎనీథింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్ అండి. ఏమైనా ఉన్నాయండి ఇంకా? సార్ సార్ డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయి సార్? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అజూర్ డేటా ఇంజినీర్‌కి. యాహ్! అదే చెప్తున్నానండి. మనం ఏ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయాలన్నా కూడా ఇదే వర్క్ ఉంటుంది. డేటాని పుల్ చేసుకుంటాం, పైప్‌లైన్స్ నో. నో. క్రియేట్ చేస్తాము, దాన్ని రిలీజ్ అంటే చేస్తాము. ఇది డెవలపర్ రోల్ వస్తదా? సపోర్టింగ్ రోల్ వస్తదా? ఇన్‌ఫ్రాలో వస్తదా అని. ఇది సర్వీస్ బేస్డ్ యాస్ అండి. ఎ 4 ఇయర్స్ సర్వీస్ సర్వీస్ బేస్డ్. మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా! అంటే ఓకే. మనకి టికెట్స్ వస్తాయా? డైలీ టికెట్స్ వస్తాయి యాహ్! దాన్ని క్లోజ్ ఆహ్, చేయాలా? అది బేస్డ్ ఆన్ కంపెనీ బేస్డ్ అండి. ఇప్పుడు టికెటింగ్ టూల్ యూజ్ చేస్తున్నారంటే టికెట్స్ వస్తాయి. లేదా ఓన్లీ మెయిల్స్ అంటే యూజ్ ఫర్ చేస్తున్నారంటే మెయిల్స్ ఎగ్జాంపుల్ వస్తాయి. మీరు చెప్పారు కదా! ఏదో ఫార్మాట్‌ని ఫార్మ్ చేసి పంపించాలన్నారు కదా! ఎగ్జాంపుల్ సీఎస్‌వి ఫార్మాట్ గాని, ఏ ఇక్కడ ఫార్మాట్ సీఎస్‌వి అయినా ఫైల్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఆ ఫైల్ మనకి ఎలా వస్తది ఫైల్? సీఎస్‌వి యాహ్! మనకి అదే త్రూ చెప్తున్నా. టికెట్ వస్తదా? చెప్పండి. కంప్లీట్‌గా వాళ్ళు మనకి మెయిల్ గాని, టికెట్స్ గాని రైజ్ చేసినప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు. పలానా సోర్స్‌లో పలానా టైప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. లేదా పలానా స్టోరేజ్‌లో పలానా టైప్ ఆఫ్ ఫైల్స్ లేదా ఫోల్డర్స్ ఉన్నాయి. అది పుల్ చేయండి అని చెప్తారు. అంటే లేదా సోర్స్ లొకేషన్ వాళ్ళే చెప్తారు. డెస్టినేషన్ లొకేషన్ వాళ్ళే చెప్తారు. ఏం ట్రాన్స్‌ఫర్ చేయాలో ఆళ్ళే చెప్తారు. ఓకే అండి. ఓకే. ఏం ఎడిట్ చేసుకోవాలి, ఎలాంటి డేటా పుల్ చేయాలి, ఏంటి అనేది వాళ్ళే చెప్తారు. మన ఓన్ డిసిషన్‌లో ఇక్కడున్న ఫైల్స్ పుల్ చేయమన్నారు కదా! అని చెప్పేసి ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి అంటే వాళ్ళు ఇచ్చిన టికెట్‌లో అదే ఉండాలి. యాస్ ఇట్ ఈజ్ డేటా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయండి అంటే సరిపోతుంది. ఓకేనా? అయితే మనం ఎగ్జాంపుల్ డిపెండ్ అపాన్ కంపెనీ నుంచి టికెటింగ్ వస్తది. లేకపోతే మెయిల్ అయినా వస్తది అంతే ఈ ఫార్మాట్ చేయమని. అంతే కదా! రోల్స్ యాహ్! డైలీ అది క్లయింట్ మనకి డే ఇప్పుడు టు యాక్టివిటీస్ అదే వస్తది. ఆ! క్లయింట్ ఇప్పుడు ఏది మెయింటైన్ చేస్తున్నాడో మనం చెప్పలేం కదండీ. నార్మల్‌గా టికెటింగ్ టూల్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ హ్మ్. టికెటింగ్ టూల్స్ ప్రకారం మనకి టికెట్స్ అసైన్ అవుతాయి. ఆ టికెట్స్ తీసుకొని మనం ఏం చేయాలి? మన స్టేటస్ అప్డేట్ చేస్తాం. తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం? వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ఆ టికెట్ ఎవరో ఒకరు అసైన్ చేసుకున్నారని యూజర్ ఐడీ ఉంటుంది. వీళ్ళు వర్క్ చేస్తున్నారని క్లయింట్‌కి తెలుస్తుంది. ఆ టికెటింగ్ టూల్‌లో చూడంగానే. వన్స్ అది కంప్లీట్ అవ్వంగానే మళ్ళీ ఏం చేస్తాము? టికెట్ క్లోజ్ చేస్తాం. రైట్? ఇట్ ఈస్ అప్డేటెడ్. ఇట్ ఈస్ లేదా క్లోజ్డ్ అని చెప్పేసి దానికి ఒక మెయిల్ అంటే పెడతాము. అలా ప్లస్ చేస్తే ఓకే. ఓకే. అన్నీ అదే. అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ డెవలపర్ రోల్ వస్తామా? సపోర్ట్ ఇంజినీరింగ్ రోల్ వస్తామా అనేసి. అదే ఇప్పుడు అంటున్నాను ఒక నేను. షిఫ్ట్‌లోకెళ్ళాడు. వాడు చేస్తున్నాడు. ఒకటి ఫార్మాట్ వచ్చింది. అది ఇన్‌కంప్లీట్ సీ అవ్వడానికి, కంప్లీట్ ఇక్కడ అవ్వడానికి ఒకటి ఎంత డెవలపర్ టైం పడతదనేది. మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి. డెవలపర్ ఏం చేస్తాడండి ఫస్ట్? అంటే బేసిక్‌గా డెవలపర్ చెప్పండి. ఏంటి సార్? నాకు డెవలప్ ద నాకు ఐడియా అప్లికేషన్. నేను ఆల్రెడీ కోడ్ డెవలప్ చేస్తుంటాడు సార్ ఆడు. యాహ్! రైట్. అంతేనా? డెవలపర్ డెవలపింగ్, కోడ్ ఏదో స్టేజింగ్, రాస్తూ ప్రొడక్షన్ అని ఉంటది కదా! సరే. అది ఆ! ఏ డెవలపర్ ఓకే. అయినా నేను గాని చెప్తాను సార్. చెప్పండి. కోడ్ రాస్తాడు. హ్మ్. యాహ్! స్టేజింగ్ పార్టా? లేతే ప్రొడక్షన్ పార్టా మనం ఇన్వాల్వ్ అవుతాం అనేసి నాకు కావాలి కాన్సెప్ట్. ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్‌లో ఎగ్జాంపుల్ అజూర్ డేటా ఇంజినీరింగ్ మనం డెవలపింగ్ పార్ట్‌లో ఉంటామా? లేపోతే స్టేజింగ్ పార్ట్‌లో ఉంటామా? ప్రొడక్షన్ సీ ఎన్విరాన్మెంట్‌కెళ్ళేటప్పుడు మనం సపోర్టింగ్ రోల్‌లోకెళ్తాం అజూర్‌లోకి. అలా సీ మనం ఏ హ్మ్. రోల్‌కి యాక్టివిటీస్ వస్తాయనేది నాకు కావాలి. అదే ఇప్పుడు డెవలపర్ అనేది మనకు వదిలేయండి. కోడింగ్ యాహ్! రాస్తున్నాడు వాడి సంగతి మనకు అనవసరం టాపిక్. యాహ్! మీరు అది చెప్పింది నాకు అర్థమైంది. ఆర్గనైజేషన్‌లో మీరేంటి 2 ఉంటాయండి. సపోర్టింగ్ డెవలప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. డెవలప్‌మెంట్ యాహ్! ఉంటాయి. డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిపోతే యాస్ ఏ ప్రొడక్షన్ మూవ్ అజూర్ అవుతది. ఇంజినీరింగ్ సీ ఓకే. మీకు సపోర్టింగ్‌కే మీకు ఎళ్తాం మనం. ఇది. మీకు ఈ డౌట్స్ క్లియర్ అవ్వడం కోసమే ఆన్ ప్రైమ్ సర్వర్స్‌కి, క్లౌడ్ సర్వర్స్‌కి డిఫరెన్స్ ఎందుకు చెప్పానంటే, ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో ఓకే. ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా? విండోస్ టీమ్ వాళ్ళకి హుహు. విండోస్ ఉంటారు. ఇన్‌స్టాలేషన్ చేస్తారు వాళ్ళు. ఓకే. నెట్వర్కింగ్ టీమ్ వాళ్ళు నెట్వర్కింగ్ చేస్తారు. డెవలపర్ ఏం చేస్తాడు? కోడ్ రాస్తాడు. టెస్టర్‌లు టెస్ట్ చేస్తారు. తర్వాత ఏది మిగతా అన్నీ ఓకే అనుకుంటే దాన్ని తీసుకొచ్చి ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేస్తారు. రైట్? ఇది ఆ! అప్లికేషన్ పార్ట్ ఆఫ్ సైడ్‌లో చూస్తారు. రైట్? అవును. మనకొచ్చేసి ఇక్కడేంటి మనం ఏ అప్లికేషన్‌ని మనం డీల్ చేయట్లేదు. ఏం లేదు. మనం అంతా వర్క్ వచ్చేసి డేటా మీద వర్క్ చేస్తున్నామండి. డేటా అనేది కంప్లీట్‌లీ సర్వీస్ బేస్డ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఓకే. ఓకే. మనం మన డేటా వస్తది. మనం పంపించాలి అంతే కదా! డెస్టినేషన్ పాయింట్ యాహ్! మనకేం కావాలో అంతే.
Role. అది పైప్ లైన్స్ Okay. సరిగా రన్ అవుతున్నాయా, పైప్ లైన్స్ ఉందా, దాంట్లో మళ్ళీ ఎడిట్ Okay. చేసుకోవాలా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏది ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే, కంప్లీట్ సపోర్ట్ బేస్డ్ సర్వీస్ లాగా ఉంటుంది, సర్వీస్ బేస్డ్ లాగా ఉంటుంది. దట్ ఈస్ నో డిఫరెన్స్. మన డెవలపర్కి అప్లికేషన్ సైడ్ ఉన్న వాటికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే క్లౌడ్లో నువ్వు ఏది ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్, ఏది నువ్వు కోడ్ సార్ ఇక్కడ పెద్దగా రాయి. డిప్లాయ్మెంట్ ఏమి ఉండదా, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఏమి ఉండదా? ఏం డిప్లాయ్మెంట్? అజూర్ లో మామూలు డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు ఇప్పుడు మన ఆన్ ప్రెమిస్ లో అనుకోండి, ఇప్పుడు SSIS ప్యాకేజ్ డిజైన్ అయిపోతే మనం డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం కదా. అదే అంటున్నాను. ఇప్పుడు మనకి ఏ డేటా కావాలి ఏంటిది అనేది నువ్వు డైరెక్ట్గా ఏం చేస్తావు, ప్రొడక్షన్ సర్వీస్లో నువ్వు చేయవు కదండి. ఓకే, అవును, డెవలప్ చేస్తాం. ఫస్ట్ మన ప్రతి కంపెనీలో ఏముంటుంది, ఫస్ట్ డెవ్ సర్వర్స్ ఉంటాయి, అంటే నాన్ ప్రొడ్ సర్వర్స్ ఉంటాయి, ప్రొడ్ సర్వర్స్ ఉంటాయి. నువ్వు ఏ అవును. యాక్టివిటీ పెర్ఫామ్ చేయాలన్నా, ఏమన్నా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా ఎక్కడ చేస్తావు, నాన్ ప్రొడ్ సర్వీస్లో చేస్తావు. అవును. రైట్, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. మనకేంటి ఇక్కడ డెవాప్స్ కూడా టీమ్ మనకి ఉంటుంది, డెవ్ సర్వర్ ఉంటుంది, ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది అజూర్ లో. ఇక్కడ డెవాప్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారండి. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి ఏంటి అనేది అది కాదు సార్, క్లియర్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్. న్యూ డిజైన్ అనేది ఇప్పుడు ఒక డేటా ఫ్లో డిజైన్ లో మనం అజూర్ డేటా ఫ్లో అయినా సరే, ఏదైనా సరే SSIS ప్యాకేజ్ డిజైన్ అయినా సరే మనం డెవలప్ చేసిన తర్వాత ప్రొడక్షన్ మూవ్ చేస్తాం కదా ప్యాకేజ్ అనేది. అదే సో అంటున్నాను. ఇక్కడ ఇప్పుడు అజూర్ లో కూడా డైరెక్ట్ ఇప్పుడు మనకి సేమ్ అదే విధంగా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుందా, లేకపోతే ఒకటే సరే, మనకి రెండింటికి వర్క్ అవుతుందా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతున్నాను. అదే సార్, నా డౌట్ అదే సార్. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీరు SSI ప్యాకేజ్ రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తారా? లేదు, డెవలప్ చేస్తాం. అంతే కదండి, ఇక్కడ కూడా అంతే. ఏదైనా మీరు ఇప్పుడు అప్పుడు డేటా మూవ్ చేసినప్పుడు అప్పుడు అదే సార్, ఇప్పుడు అతని క్వశ్చన్ ఏంటంటే డెవలప్ చేస్తే డెవలపర్స్ అవుతారు, ప్రొడక్షన్ లో బగ్స్ ఫిక్స్ డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్ కి వెళ్ళిపోయిన తర్వాత ప్రొడక్షన్ లో బగ్స్ వస్తే ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తే దాని ప్రొడక్ట్ సపోర్టర్ అంటారు కదా. ఇక్కడ కంప్లీట్గా మనమే హ్యాండిల్ చేయాలండి. అది డెవలప్ అయినా ఇక్కడైనా ప్రొడక్షన్లో అయినా కూడా మనమే హ్యాండిల్ చేసుకుంటాం. దానికి సపరేట్ రోల్స్ ఉంటాయి, ఒక పర్మిషన్ లెవెల్స్ ఉంటాయి, ఎవరు ఎక్కడి వరకు డిప్లాయ్ చేయాలి ఏంటిది అనేది. మనకి కంప్లీట్గా స్టోరేజ్ అకౌంట్లో చేస్తున్నామండి. మనం ఏ సర్వర్స్లో కానీ ఎక్కడ కానీ మనం డిప్లాయ్ చేయట్లేదు. దానివల్ల మనకి ఏంటి, డేటాకి మనకి ఏం ఇబ్బంది అవ్వదు. ఓకేనా, మీరు చెప్పిన ఆన్ ప్రెమిస్ ప్రొడక్షన్లో అంటే ఎలా ఉంటుంది సార్, ఆన్ ప్రెమిస్ లో డెవలప్మెంట్ టీమ్ ఒకటి ఉంటుంది, ప్రొడక్షన్ టీమ్ ఒకటి ఉంటుంది. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనం డెమో ఇచ్చేసి ఆ ప్రొడక్షన్ లో మూవ్ చేస్తే SSIS ప్యాకేజ్ ని, ఇంకా సపోర్ట్ టీమ్ సపరేట్ గా ఉంటుంది కాబట్టి దాంట్లో బగ్స్ వస్తే వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు కదా. అదే అంటున్నాను. మీరు డేటా సైడ్ గురించి మీరు ఆన్ ప్రైమ్ సైడ్ నుంచి ఆలోచిస్తారు కాబట్టి డెప్త్గా వెళ్ళకండి, చాలా డౌట్స్ వస్తాయని ఫస్టే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మీరు చేసేది ఏంటి, ఒక స్టోరేజ్ నుంచి ఇంకో స్టోరేజ్కి మూవ్ చేస్తున్నారు. ఓకేనండి, అక్కడ మీరు ఏంటి, ఏ అప్లికేషన్ కనెక్ట్ అయ్యి ఉండదండి ఈ స్టోరేజ్కి. డేటా లేక్ కానీ, డేటా స్టోరేజ్, బ్లాక్ స్టోరేజ్ కానీ ఏ అప్లికేషన్ కనెక్ట్ అయ్యి ఉండదు. సింపుల్గా ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి తీసుకెళ్తున్నట్టు అంతే. మీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉందండి, ఒక ఫ్రిడ్జ్ ఒక ఏరియా నుంచి ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లో మూవ్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏమవ్వదు కదా. ఇలానే ఇక్కడ కూడా అంతే, మీ ఏ అప్లికేషన్ కనెక్ట్ అయ్యి ఉండదు ఫస్ట్ థింగ్. ఓకేనా, డైరెక్ట్గా మీకు డేటా ఏం కావాలి ఏంటిది అనేది వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఎవరు, పవర్ BI వాళ్ళు ఉంటారు, డేటా అనలిస్టులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ డేటా కావాలి, ఎలా కావాలి ఏంటిదని వాళ్ళతో డిస్కస్ చేసుకున్న తర్వాతనే మనం డేటా అనేది మూవ్ చేసుకుంటాం, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమైనా కానీ మనం డేటా ఏది మనం లోపలికి వెళ్ళి ఏం చేస్తాం, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఫిల్టరైజేషన్ చేస్తాం. ఫైన్, అది ఎక్కడికి మూవ్ చేయాలనేది వాళ్ళకి మన డెస్టినేషన్ ఉంటుంది, ఆ డెస్టినేషన్లో మూవ్ చేస్తాం. అక్కడ మన ప్రొడక్షన్ అనేది ఏమి ఉండదు, ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ ఓకే, టెస్టింగ్ లేక్స్ టీమ్ ఎవరు ఉండరు సార్ ఇక్కడ? స్టోరేజెస్ ఉంటాయండి, సింపుల్గా స్టోరేజెస్ ఉంటాయి. ఒక Okay, బాక్స్ నుంచి ఇంకో బాక్స్లోకి తీసుకెళ్ళి పెట్టడం లాంటి ఒక స్టోరేజెస్ ఉంటాయి, ఆ స్టోరేజెస్కి మూవ్ చేస్తాం. ఓకే, ఆ స్టోరేజెస్కి మనకి అప్లికేషన్స్కి కనెక్ట్ అయ్యి ఉండదు ఫస్ట్ థింగ్. ఓకేనా, మీరు ఎక్కడైతే ఆలోచిస్తున్నారో ఆన్ ప్రైమ్ సర్వీస్లో ప్రతి దానికి అప్లికేషన్కి లింక్ ఉంటుంది, అంటే నాన్ ప్రొడక్షన్ సర్వీస్కి అప్లికేషన్కి లింక్ ఉండదు. మీరు ఏం చేస్తారు, అక్కడ ప్రతిదీ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఫైనల్గా ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తారు. రైట్, ఇక్కడ అలా ఉండదు. ఓకేనండి, మీరు ఏ చేసినా కూడా యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెక్ చేసుకొని మనకు చెప్తారు, దాని ప్రకారం మనం మూవ్ చేస్తాం, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఓకే, పవర్ BI వల్ల డేటా అనలిస్టులు బిజినెస్ పర్పస్లో ఏదైతే ఉంటుందో వాళ్ళు చూసుకున్న తర్వాతనే మనకి మళ్ళీ కాంటాక్ట్ అవుతారు ఏదైనా ఉంటే. ఓకే, డేటా ఇంజనీరింగ్ పరిస్థితి కంప్లీట్గా ఓన్లీ అజూర్ డేటా ఫ్యాక్టరీలో బ్రిక్స్లోనే పనిచేస్తాడు. ఆ రెండింటికి ఏ అప్లికేషన్ కనెక్షన్ ఉండదు. ఆ అప్లికేషన్కి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయంటే డెవాప్స్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఓకేనండి, డెవాప్స్ వాళ్ళు సపరేట్గా హ్యాండిల్ చేస్తారు, ఏ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి ఏంటిది అనేది. మనకి రిపాజిటరీస్ ఉంటాయి, రిపాజిటరీస్లో వాళ్ళు చూసుకుంటారు, అది కంప్లీట్ మళ్ళీ అది వేరే సబ్జెక్ట్.
డెవాప్స్. ఓకే. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే యాక్టివిటీస్ ఏం పెర్ఫార్మ్ చేస్తున్నాం, మనం డేటా ఏంటి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము, ఫైల్స్ ఏం మూవ్ చేస్తున్నాము, అలాంటివి తెలిస్తే సరిపోతుందండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆన్ ప్రైమ్ సర్వీస్కి ఇక్కడ ఉన్న వాటికి కన్ఫ్యూజ్ అయ్యి, అందుకే మీకు లాస్ట్ పిక్చర్ చూపించినప్పుడే మీ సోర్స్ సర్వీస్లోని అంత డెప్త్కి వెళ్ళకండి అని చెప్పాను. క్లియర్? ఎందుకంటే ఆన్ ప్రైమ్లో మనం చాలా యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తాం. అది నాన్ ప్రొడక్షన్ సర్వీస్లో అయినా కానీ ప్రొడక్షన్ సర్వీస్లో కానీ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ అవి వాటితో లింకప్ చేసుకోకండి, చాలా డౌట్స్ వస్తాయి. అందుకే మీరు సోర్స్ వదిలేసేయండి. అజూర్లో మీకు ఏవైతే ఉన్నాయో అది చూడండి అని చెప్పారు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అదర్ దెన్ దిస్ ఇంకేమైనా ఉన్నాయి? క్లౌడ్లో ఏమున్నాయి ఏంటి అనేది? ఎందుకంటే విర్చువల్ మిషన్స్ మనం మెయింటైన్ చేయమండి. విర్చువల్ మిషన్స్ అంటే నథింగ్ బట్ సర్వర్స్, రైట్? అయితే డెవాప్ టీమ్స్ మెయింటైన్ చేస్తారు. మన డేటా సర్వర్స్ అయితే మాత్రం ఎవరు డేటా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మనం సర్వర్స్లోకి ఇన్వాల్వ్ కాం, అంటే క్రియేషన్ కానీ అలాంటివి మనం చేయము. ఓకే సార్. ప్రీవియస్గా మీరు ఈటీఎల్ టూల్స్ మీద ఎవరైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎవరైనా వర్క్ చేశారా ఈటీఎల్ టూల్స్లో? ఏం సార్ క్వశ్చన్ ఏంది? ఈటీఎల్ టూల్స్ ఎవరైనా వర్క్ చేశారా ఇంతకుముందు? మీరు ఆన్ ప్రైమ్స్ సర్వీస్లో కానీ ఎక్కడైనా కానీ ఆన్ ప్రిమిస్ లో ఈటీఎల్ చేస్తాం. ఈటీఎల్ టూల్స్లో మీకు ఈ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? ఏం ఇష్యూస్? ఇప్పుడు అప్లికేషన్ మీకు కనెక్ట్ అయిందా ఎప్పుడన్నా ఈటీఎల్ టూల్? ఏ అప్లికేషన్ అప్లికేషన్? అప్లికేషన్ కి అది స్క్రిప్ట్ టాస్క్ ఏదో ఉంటుంది, దాని ద్వారా .NET ద్వారా మేబీ కనెక్ట్ అవుతారేమో. కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి, వాటి ద్వారా కనెక్ట్ అయ్యి మనం పుల్ చేసుకుంటాం. అవును. అంతేగాని మనం అక్కడ ఏం పెర్ఫామ్ చేయం కదా. ఇక్కడ అవును. కూడా అంతే, ఇక్కడ కూడా కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ కనెక్షన్ స్ట్రింగ్స్ని బేస్ చేసుకొని మనకి ఏ డేటా ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది పుల్ చేసుకుంటాం. అజూర్ లో మనకి మోస్ట్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ద్వారా వస్తుందా, లేకపోతే మనకి CSV ఫైల్స్ ఫార్మాట్స్ ఎక్కువ ఉంటాయి? అదే చెప్పాను కదా, ఇంతకుముందు ఫైల్స్ చూపించాను కదా. ఫైల్స్ ఆహా. అనేది CSV ఫైల్స్, పార్కెట్ ఫైల్స్, జేసన్ ఫైల్స్, ఇలా మేజర్గా వచ్చేటి ఈ 3 ఎక్కువ వస్తాయి. ఫ్రంట్ మిగతా ఎండ్ రేర్ అప్లికేషన్ అదే ఫైల్ ఫార్మాట్స్లో ఏవైతే వస్తాయో అట్లాంటివి వస్తాయి మనకి. రేర్ కేసెస్లో వేరే వేరే ఫార్మాట్స్లో వస్తాయి. దాన్ని మనం ఏ ఫార్మాట్లోకి మూవ్ చేసుకోవాలనేది వాళ్ళు చెప్తే ఆ ఫార్మాట్లోకి మూవ్ చేస్తాం. మళ్ళీ అంటే మ్యాక్సిమం ఇప్పుడు ETL లో వచ్చేసి మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనేది కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంటుంది, .NET కోడ్ యూస్ చేయాల్సి వస్తుంది. మరి ఇక్కడ మనకి అజూర్ లో ఎలా ఉంటుంది? మనకి స్పార్క్ ఉంది అండి, స్పార్క్ అండ్ పైథాన్ ఉన్నాయి కదా, అవి బేస్ చేసుకొని చేస్తాం. మనకి డేటాబేస్లో మీకు నిన్న చెప్పాను కదండి, పైథాన్, SQL, R అండ్ స్కాలా, ఈ 4 మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ADF లో చేయలేమా? ADFలో SQL అండి కంప్లీట్గా. ఆహా, ఓకే ఓకే. యా SQL లోకి మాత్రం లోడ్ చేయగలుగుతాం ADF లో. యా అదే అంటున్నాను కదా, మీకు సోర్స్ ఏవైతే అనేది ఉన్నాయో సోర్స్ ఏమవుతుంది ADF కి? ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది సోర్స్ ఫైల్స్? సోర్స్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మీకు చూపించాను కదా ఇంతకుముందు అదే డేటా ఇప్పుడు సెట్స్ నేను క్రియేట్ సోర్స్ చేసిన. అనేది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటున్నాను, అది పాసిబుల్ ఉందా ADF లో మనకి లోడ్ చేయొచ్చు? అవునండి, మనం ఎక్కడి నుంచైనా పుల్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనండి. ఏ డేటా ఎక్కడి నుంచి అనేది పుల్ చేసుకోవడానికి వాళ్ళు డైరెక్ట్‌గా ఏం చేశారు, మనం స్క్రిప్ట్స్ ఏం రాయము. మనకి ఎక్కడి నుంచి సోర్స్ కావాలి ఏంటి అనేది వాళ్ళు కంప్లీట్ సోర్సెస్‌లో కొన్ని పెట్టారు. ఏంటి, డేటాబేసెస్ నుంచి తెచ్చుకుంటున్నామా, ఫైల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, వాళ్ళ సోర్స్ డేటాబేసెస్ ఏంటి, వాటి సర్వర్స్ ఏంటి, ఏ విర్చువల్ మిషన్ అది క్లౌడ్ నుంచి పుల్ చేసుకుంటున్నామా, అదర్ దెన్ క్లౌడ్ ఆన్ ప్రైమ్ సర్వర్స్ నుంచి తెచ్చుకుంటున్నామా, ఇలా డిఫరెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వాళ్ళు ఇన్‌బిల్ట్‌గా పెట్టారు. ఓకే. మనం మనం సెపరేట్‌గా కోడ్ రాసి పుల్ చేయడానికి ఏది లేదండి. ఓకే. ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌లో ఉన్న వాటి నుంచి తెచ్చుకుంటాం. అది పోస్ట్‌గ్రే కావచ్చు, SQL కావచ్చు, ఇంకా మిగతా చాలా ఉంటాయి. ఓకే సార్, అర్థమైంది. మీరు సోర్స్ ఏదైనా కూడా మీరు చేసే పెర్ఫార్మ్ ఒకటే కదండీ. పుల్ చేయాలి, చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి, లోడ్ చేసుకోవాలి. వాటికి పైప్‌లైన్స్ క్రియేట్ చేయాలి, వాటిని ట్రిగ్గర్ చేయాలి, షెడ్యూల్ చేసుకోవాలి. ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి ఏంటి అనేది. రైట్, ఇదే ప్రాసెస్ ఉంటుంది కదా ETLలో. ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు? అవును. దట్ ఈస్ ద ప్రాసెస్. కాకపోతే బేస్డ్ ఆన్ సినారియో మీరు ఏది తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అనేది వాళ్ళు చెప్తారు. మీరు దానికి కనెక్ట్ అవుతారు. అక్కడి నుంచి డేటా పుల్ చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే ట్రాన్స్ఫార్మ్ చేయాలంటున్నారో అది ఫిల్టర్ చేసుకుంటారు. దాని ప్రకారం మీరు మూవ్ చేస్తారు. అంతే కదా? కాకపోతే మీరు ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడే యాక్టివిటీస్ చాలా ఉంటాయి. రైట్?
అంతే కదా! దాన్ని బేస్ చేసుకొని మీకు స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఆ నాలెడ్జ్ ప్రకారం మీరు డేటాని ఫిల్టరైజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అజూర్ డేటా ఫ్యాక్టరీలో అయితే సీక్వెల్‌లో గట్టిగా గ్రిప్ ఉంటే ఈజీ అవుతుందని చెప్పాను. అదే మీకు డేటాబ్రిక్స్‌కి వచ్చేసరికి పైథాన్ మీద గ్రిప్ ఉంటే స్పార్క్ వచ్చేస్తుంది. రైట్? అలా మీకు ఈజీ అవుతుంది వర్క్ అనేది. స్క్రిప్టింగ్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంటే అంత ప్లస్ అవుతుంది. సార్ ఈ కాన్సెప్ట్‌లో డేటా మైనింగ్ కూడా వస్తదండి అజూర్? డేటా మైనింగా? డేటా మైనింగ్ ఏం చేస్తామండి? హ్మ్. హ్మ్. డేటా ఇందులో మైనింగ్‌లో వస్తదా కాన్సెప్ట్ అండి? ఇక్కడ మనం చేసేది కంప్లీట్‌గా ఏటీఎల్ టూల్సే అండి. మళ్ళీ మైనింగ్‌లో ఓకే. మనకి ఓకే. యాహ్! డిఫరెంట్ ఓకే. కదా! ఓకే. డిఫరెంట్ అదే. ఓకే. యాహ్! ఇంకా డౌట్స్ అండి? ఏడీఎఫ్ డ్యూరేషన్ సార్ ఎన్ని రోజులు పడుతుంది ఇది మనకి? మీకు మొత్తం కలిపి 60 డేస్‌లో అయిపోతుందండి. ఏడీఎఫ్ కానీ, అజూర్ డేటాబ్రిక్స్ కానీ మొత్తం 60 డేస్‌లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు కొంతమంది బేసిక్ స్క్రిప్టింగ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేమైనా స్క్రిప్టింగ్ కూడా బేసిక్స్ చెప్పాలంటే ఇంకో పైథాన్ ఇవన్నీ కలపాలంటే ఒక అనదర్ 15, 20 డేస్ ఎక్స్‌ట్రా పడుతుంది. సెపరేట్‌గా చెప్పాలి అంటే అది. లేదు అదే సార్ ఇందులోనే మామూలుగా కాన్సెప్ట్ ఓన్లీ వైస్ ఏడీఎఫ్ అయితే ఎన్ని రోజులు పడుతుందంటారు? ఓన్లీ ఈ 2 చెప్పాలంటే వితిన్ 60 డేస్ లోపే కంప్లీట్ చేస్తానండి. అజూర్ డేటా ఫ్యాక్టరీ కానీ, బ్రిక్స్ కానీ ఈ 2 60 డేస్ లోపే చెప్పేస్తాను. ఓకే. యాహ్! అంటే ఫ్యాక్టరీ అనేది ఎన్ని రోజులు పడుతుందంట? అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది ఎన్ని రోజులు పడుతుంది? మీకు వినే ఓపిక ఉందంటే చెప్పొచ్చండి. 10 డేస్‌లో చెప్పేయచ్చు. అవునా? ఓకే. ఓకే. మీరు వినే ఓపిక ఉండి అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. యాక్టివిటీస్ ఏముంటాయండి? యాక్టివిటీస్‌లో తక్కువే ఉంటాయి. ఓకే. అదే అందులో ఏడీపీ అనేది ఇప్పుడు, ఎక్కువ ఇప్పుడు మీకు ఏడీపీ అనేది మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది. అజూర్ డేటా బ్రిక్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ ఏడీఎఫ్ అదే ఎన్ని తక్కువే రోజులు ఉంటుంది. పడుతుంది? ఈజీగా ఉంటుంది. ఓకే. అందుకే ఫస్ట్ అదే. అదే స్టార్ట్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి. అయితే మీకు నార్మల్‌గా ఇప్పుడు స్క్రిప్టింగ్ మీకు నాలెడ్జ్ ఉందంటున్నారు కదా! ఒక స్క్రిప్టింగ్‌లో ఇంత మట్టికే అని ఏమన్నా ఉందా అండి ఎప్పుడైనా? అంటే మీరేమైనా అదే. స్క్రిప్టింగ్ నేర్చుకున్నారు. ఒక ఏదన్నా ఒక అలా ఫస్ట్ ఏమి ఒక ఉండదు సినారియో కదా! యాహ్! ఇక్కడ కూడా డిఫరెంట్ అంతేనండి. డిఫరెంట్ టాస్క్‌లు ఇస్తాయి కదా! మీకు బేస్డ్ ఆన్ సినారియోస్ బట్టి మీరు ఏ యాక్టివిటీస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ ఫంక్షన్స్ ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది మీకు ఐడియా ఉంటే మీరేం చేస్తారు ఈజీగా స్క్రిప్ట్ అవును. రాసుకొని పుల్ చేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే. యాక్టివిటీస్ చెప్తాము. కాకపోతే సినారియోస్ వచ్చినప్పుడు ఏ యాక్టివిటీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మీకు బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వస్తుంది. చూసినప్పుడు రైట్. ఈజీగానే ఉంటుంది. చేసేటప్పుడు తెలుస్తుంది బాధ అంతే. అవునవును. కరెక్ట్. కరెక్ట్. యాహ్! కాన్సెప్ట్ ఈజీగానే ఉంటుంది ఏడీఎఫ్. కాతే రియల్ టైమ్ సినారియోస్ వచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏ యాక్టివిటీ ముందు తీసుకోవాలి? ఏ యాక్టివిటీ చేయాలి? ఎలా ఏంటి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకునేటప్పుడు ఫిల్టర్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? ఓకే. కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తారు నాకు పర్టిక్యులర్ ఫైల్స్ పర్టిక్యులర్ కంటైనర్‌లోనే లేదా పర్టిక్యులర్ ఫోల్డర్‌లోనే మూవ్ అవ్వాలి. ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రైట్. అలా మనకొచ్చే సినారియోస్‌ని బట్టి మన యాక్టివిటీస్‌ని యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటాం. ఓకే. మనకి అది వేకెన్సీస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఏడీఎఫ్ ఓన్లీ ఏడీఎఫ్ మీద ఉంటాయా? లేకపోతే ఏడీపీ మీద ఉంటాయా ఎక్కువ? ఎట్లా రెండిటి మీద మనకి ఉన్నాయి. ఏడీఎఫ్‌లో ఉన్నాయి. ఏడీపీలో ఉన్నాయి. రెండిట్లో ఉన్నాయండి. కావాలంటే మీరు మీ ప్లాట్‌ఫామ్స్ నౌకరీ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు. మీరొకసారి ఎళ్లి చూసుకోండి. ఈవెన్ ఓకే. 0-1 అంటే ఇయర్స్ ఇప్పుడు మనకి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఇప్పుడు కూడా ఎగ్జామ్ అనేది తీసుకుంటున్నారు. ఓన్లీ ఏడీఎఫ్ పెట్టినా మనకి వర్కౌట్ అవుతుంది కదా! వస్తుందండి. ఓకే. ఓకే కాకపోతే సార్. ఇంటర్వ్యూలో మాత్రం రెండిట్లో క్వెషన్స్ అడుగుతాడు. ఏడీఎఫ్‌లో అడుగుతాడు, డేటాబేస్‌లో అడుగుతాడు. ఆహా! ఓకే. ఓకే. ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవడానికి మాత్రం రెండిట్లో నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళ ప్రాజెక్ట్‌ని బట్టి మిమ్మల్ని ఏడీఎఫ్‌లో ఎయాలా, బ్రిక్స్‌లో ఎయాలా అనేది వాళ్ళ చాయిస్ అది. అయితే ఖచ్చితంగా ఏడీపీ కూడా ఉండాలా? ఇంటర్వ్యూకి అయితే అడుగుతారు. లేదు ప్రాజెక్ట్ ఓన్లీ ఏడీఎఫ్ మీద నడుస్తుందనుకోండి, అది మీకు ప్లస్ అవుతుంది. ఒకటే దాని మీద ఓకే. రన్ అవుతాయి. ఏడీఎఫ్‌లో అయితే ఏడీఎఫ్, ఏడీబీలో అయితే ఏడీఎఫ్. ప్రాజెక్ట్ ఓన్లీ వాటి మీద రన్ చేస్తే మీకు ఓన్లీ ఆ ఒక్క దాంట్లో పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా మీకొచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే. యాహ్! ఇంకా ఎనీ డౌట్స్ అండి? క్లియరా సార్? ఇంకేమైనా ఉన్నాయండి? లేదంటే కాల్ సార్ క్లోజ్ రేపు చేస్తాం. ఫ్రీ సెషన్ ఉంటుందండి. సో సార్? ఫీజ్ బేస్డ్ సార్ నేను వెంకట్‌నండి. చెప్పండి సార్. రేపు ఫ్రీ సెషన్ ఉంటుంది. ఓకే. ఓకే. ఫీజ్ పే చేసేవాళ్ళు ఉంటే పే చేయొచ్చండి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాను. వాట్సాప్ ఎవరైతే ఫీజ్ పే చేశారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఇక మిగతావన్నీ అంటే ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఒకసారి మాట్లాడతాం.
సో ఏమన్నా క్వరీస్ ఉన్నాయండి? అందరూ సైలెంట్గా ఉన్నారు. ఉంటున్నారు ఏంటో. అదే ఇంటరాక్టివ్ సెక్షన్లో ఉంటేనే మనకి సబ్జెక్ట్ చాలా ఈజీ అనిపిస్తుందండి. డౌట్స్ ఉన్నా అడిగినా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడకపోయినా మిగతా వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. కొంతమంది అడగలేరు, కొంతమంది డిస్టర్బెన్స్ అంటే ఇంట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం మాట్లాడలేకపోవచ్చు కొంతమంది. అట్లీస్ట్ ఫిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఓకే, అది ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మీరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఏమనుకుంటారు ఏంటి అని కాకుండా సబ్జెక్ట్ వైజ్లో మీరు ఏది అడిగినా కూడా డిస్కస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సార్ అడిగింది కూడా మీకు ఏంటి, రేపు సెక్షన్ ఫ్రీ ఉంటుంది, రేపు జాయిన్ అవుతారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి అనేది మాట్లాడుతున్నారు. వాటికైనా రెస్పాన్స్ ఇవ్వండి సార్. లేవు, ఉన్నాయి అంతే. అంతే. లేవు సార్, లేవుదండి, ఇప్పుడేం లేదు. ఎందుకంటే కొంతమందికి ఇంట్లో ఉంటారు సార్, అది మీరు అన్నట్టు. లేడీస్కి అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, బాయ్స్కి ఏమి ఉంటుంది కదా అట్లాగే. మొబైల్లో జాయిన్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇష్యూస్ ఉంటే మాత్రం గూగుల్ క్రోమ్లో ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ అవ్వండి, జాయిన్ అవ్వండి, బ్రౌజర్లో జాయిన్ అవ్వండి. మొహాల్ మీ దాంట్లో టీమ్స్ ఏమన్నా ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఈ జాయిన్ లింక్ కాపీ చేసుకుని సింపుల్గా ఇక్కడ ఇన్కాగ్నిటో విండో తీసుకుని ఇక్కడ లింక్ పేస్ట్ చేసి ఓపెన్ ఇన్ బ్రౌజర్ ఓన్లీ అని చెప్పి అక్కడ ఆప్షన్ కనపడుతుంది, బ్రౌజర్ తోటి లాగిన్ అవ్వండి. మీకు ఒకవేళ మీ దాంట్లో టీమ్స్ ఇన్స్టాల్ అయ్యి ఉండి ఆ టీమ్స్ ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే, అర్థమైందండి నేను చెప్పింది? చూపించమంటారా? సింపుల్గా న్యూ ఇన్కాగ్నిటో విండో, లింక్ పేస్ట్ చేస్తారు. సో క్యాన్సిల్, కంటిన్యూ ఆన్ దిస్ బ్రౌజర్. సో ఎలా ఇన్ దిస్ సైట్ కంటిన్యూ వితౌట్ ఆడియో, ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకుంటారు. సో జాయిన్, అంతే. కొంతమందికి టీమ్స్ ఆఫీస్ టీమ్స్తో ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. ఆల్రెడీ అది స్టార్ట్ అయ్యలేదు కాబట్టి కనెక్ట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కాల్ చేయండి, మాట్లాడదాము. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, మీకు ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా స్పీడ్ అవుతుందా, స్లో అవుతుందా, ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తారా? నో సార్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే, మీకు ఎక్కడైనా క్లారిటీ మిస్ అయినా ఏమన్నా కానీ అప్పుడే అడగండి. ఓకేనా? నాకు పర్సనల్గా పింక్ చేయండి, నా నెంబర్కి పింక్ చేయండి, ఫ్యాకల్టీకి పింక్ చేయకపోయినా. ఓకే, మీకు ఏమన్నా మాట ఉన్నా నాకు చెప్పండి. యా, సార్ కానీ చెప్పండి మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్. యా. హేమ గారు వచ్చిన్నారా? హేమ గారు లేరనుకుంటా. ఓకే సార్.